సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మరి సోదరుడు ఎలీషన్న మేరక్క వారి కుటుంబంలో ఈ రీతిలో క్రిస్మస్ కూడిక కలిగి ఉండటం అన్నది చాలా గొప్ప ధన్యత. ఒకటి క్రిస్మస్ కూడిక అన్నది 19వ తారీఖు ఎప్పుడు అయిపోవాల్సింది, అది అన్నది ఈరోజు వేరే చోట ఉండాల్సింది పోస్ట్ పోన్ అయింది. మొత్తం కూడా ఏదైనా దైవ సంకల్పం, దైవ నిర్ణయాలు, దేవుని ఆలోచనలన్నీ కూడా అమోఘమైనవి. ఎక్కడ ఏ ఇంట్లో ఏ మాటలు అవసరమో, ఎక్కడ ఏ ప్రజలకు ఏది అవసరమో ఆయన తెలుసు కాబట్టి ఆయన సంకల్పంలో అన్నీ చేస్తాడు. సో ఈరోజు ఇట్టకు మనం కలిగి ఉండాలని దైవ ప్రణాళిక. అందుకే మనం దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు అందరం కలిసి చదువుదాం. కీర్తనల గ్రంథము రాసుకునే తర్వాత రాసుకోండి అక్క, ఫస్ట్ చదవండి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి. అప్పుడు పుస్తకపు చుట్టూలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. కాబట్టి దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. అప్పుడు పుస్తకపు చుట్టూలో నన్ను గురించి రాయబడినట్లు నేను వచ్చి ఉన్నానని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నాడు. ఆయన గురించి పుస్తకపు చుట్టూలో ఏమైతే రాయబడి ఉందో దాని ప్రకారము వాటిని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సరే, ఆయన గురించి పుస్తకపు చుట్టూ ఏమని రాయబడుతూ వచ్చింది? యెషయా గ్రంథము 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన గురించి పుస్తకపు చుట్టూ ఏమని రాయబడుతూ వచ్చింది? మీరక్క, నువ్వు ఆ కిచెన్లో నుంచి వస్తే మా పిల్లలు బయటకు వచ్చేస్తారు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఇక్కడ రాయబడుతున్న మాట, పుస్తకపు చుట్టూ ఆయన గురించి రాయబడినట్టు ఆయన వచ్చాడు. పుస్తకపు చుట్టూ ఆయన గురించి ఏమైనా రాయబడుతూ వచ్చింది? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబులోను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచును. అంత్యకాలమున ఆయన సముద్ర తీర ప్రాంతమున అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే, గలిలయ ప్రాంతమును ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన మహిమగల దానిగా చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఎక్కడో సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రజల్ని లేదా ఆ ప్రాంతమును ప్రజలు ఏం చేయాలనుకుంటున్నాడు? మహిమగల దానిగా చేయాలనుకుంటున్నాడు. సో ఇప్పటికే ఈ గలిలయ ప్రాంతం గురించి కొన్ని వర్తమానాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు చూసేటటువంటి మాట ఏంటంటే, ఈ గలిలయ ప్రాంతం గురించి ఒక గొప్ప అనుభూతి మనకుంది. అసలు ఎటువంటి గలిలయ ప్రాంతంలో ఆయన మహిమగల దానిగా చేయడానికి ఇష్టపడుతున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. ఎందుకంటే గలిలయ ప్రాంతం అనేది ఇంపార్టెంట్. ఇది ఎలా ఉంది, ఎటువంటి స్థితిలో ఉన్న గలిలయ ప్రాంతంనైనా మహిమగల దానిగా చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడంటే అన్యజనులని ఇంకో కోణంలో గత మనం చూసుకుంటూ వచ్చాం. ఈరోజు చూసేది కొత్త అనుభూతిలో ఉండింది. ఎందుకంటే అసలు ఆ గలిలయ ప్రాంతం ఎలాంటిది, ఆ గలిలయ ప్రాంతంలో కూడా ప్రభు మహిమగల దానిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే మన జీవితాలు ఎలా ఉండా, మనం ఎలాంటి వారమైనా, మనం ఏ స్థితిలో ఉండా, మనం ఎంత పాపంలో జీవిస్తున్నా, ఎలాంటి పాపత్ములు అయినప్పటికీ, ఎలాంటి పాపంలో మనం జీవిస్తున్నప్పటికీ ఆయనైతే మనల్ని మహిమ గలవారిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పం ఏంటంటే మనం మహిమ గలవారిగా ఉండాలి. అంటే దేవుని దృష్టిలో మనుషులు ఏమంటారు? దేవుని దృష్టిలో కాదు కానీ మనుషులు ఏమంటారు? మనుషుల దృష్టిలో మనం ఎలా ఉంటాం? మనుషుల దృష్టిలో ఎలా ఉంటాం? చెడిపోయిన వారు ఉండొచ్చు, అసహ్యమైన వారు ఉండొచ్చు, పనికిరాని వారు ఉండొచ్చు. అప్పుడప్పుడు తింటారు కదా, అప్పుడప్పుడు అంటారు, తిడతారు, నువ్వు దేనికి పనికిరావాలి అవును అంటారు లేదా? రవాణా అంటారా? అప్పుడప్పుడు అంటారు కదా పిల్లల్ని, నువ్వు దేనికి పనికిరావంటారు. ఇంకేమంటావు? నువ్వు దేనికి పనికిరామంటావు. ఇంకా చాలా విషయాలు ఉంటాయి మన దగ్గర. ఎందుకంటే మన జీవితాల్లో చాలా ఉంటాయి. నీ అంత పనికిమాలినోడు ఇంకోటి లేడంటావు. అనరా? చెప్పు సుగుణమక్క, ఇప్పుడు పిల్లలు అంటావా? మంచిదని. కాబట్టి చాలాసార్లు మనం అనేవారికి ఉంటాం, అవునా? నీ అంత పనికిమాలినోడు లేడు. ఇంకా చాలా విషయాలు అంటాం, ఇంకా చాలా మాటలు అంటాం. ఎట్టంటోడు ఉండేవి లేకపోయామే అంటారా లేదా? చెప్పు. ఎవరు అక్క? చంద్రకళ అక్క అంటావు లేదా? ఎట్టంటోడు లేకపోతే అంటే మనుషుల దృష్టిలో మానవుడు ఎప్పుడు తక్కువడే. ఎందుకు తక్కువ అవుతున్నాడు? తాను చేసిన పొరపాటును బట్టు, తాను చేసిన తప్పును బట్టు, తాను చేసిన పొరపాటును బట్టు. ఏందన్నా ఇంకేమైనా ఉందా?
ఓకే, నవ్వుతున్నాడు అందుకే. కాబట్టి ఏదో ఒక విధానాల్లో మానవుడు తక్కువ అయిపోతున్నాడు మనుషుల దృష్టిలో. మనుషులు ఏమంటున్నారు, నువ్వు పనికిరావురా, నువ్వు బతికుండా ఒకటే చచ్చినా ఒకటే, ఇంకా నువ్వు ఎందుకు పనికిరావు, నీ జీవితం మారదు, ఎన్నో మాటలు మనం అంటూ వస్తాం. ఒక్కోసారి చెబుతాం ఇక ఆయన బ్రతుకు అంతే, ఆయన జీవితం అంతే అని. అంటే మన దృష్టిలో అలా ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు? గలిలయ ప్రాంతం ఎలాంటిది? యోర్దాను, చూడండి, యోర్దాను అద్దరిని అన్ని జనుల గలిలయ ప్రదేశమును, గలిలయ ప్రాంతంలో అన్ని జనులు ఉన్నారు. ఈ అన్ని జనుల లాంటి ప్రదేశములు దేవుడు ఎలా చేయాలనుకుంటున్నాడు? మనం ఏమనుకుంటాం? ఎందుకు పనికిరాడు అని చెప్పి అంటాం. జ్యోతక్క నువ్వే చెప్పాలిక. ఏమంటాం మన పిల్లల్ని? అది ఎందుకు పనికిరాడన్నా, అది ఎప్పుడు ఏం చెప్పినా వాడు దేనికి పనికిరాడు అంటాం. నిజమే, దేనికి పనికిరాడు అంటే దేవుడు ఏర్పరచు మహిమ గల వాడిగా చేస్తాడు. పనికొచ్చేవాడు ఎందుకానికి? అందుకే ఆ మాట మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాడు. నేను నీతిమంతులు పిలవడానికి రాలా, పాపులు పిలవడానికి వచ్చానంటాడు. మన ఇంట్లో ఎవరైతే పనికిరాకుండా ఉంటాడో దేవునికి పనికొస్తాడు ఆ వ్యక్తి. మన ఇంట్లో ఎవరైతే పనికిరాని వాడు, ఎందుకు పనికిరాడు, ఎందుకు పనికొచ్చేవాడు కాదు, ఇతని వల్ల ప్రయోజనం లేదనుకుంటామో, ఒకానొక సమయంలో దైవ సంకల్పంలో దేవుడు తన చిత్తంలో దైవ సంకల్పం చొప్పున తన రక్షణ కార్యం జరిగించి బహుశా వారినే తన సేవ కొరకు వాడుకోవచ్చు. మన దృష్టి ఏంటి? వీడెందుకు పనికిరాడు. కొన్ని రోజులు చెబుతాం, అయ్యా వీడెందుకు పనికిరాడు అనుకున్నా కానీ దేవుని కొందనాడు అయ్యా, రక్షించబడ్డాడు, మారుమూసి పొందాడు, సేవ చేస్తున్నాడు. ఎందుకు పనికిరాడని మనం అనుకుంటున్నాం, అది దేవుని దృష్టిలో పనికి వచ్చేది. యెషయా ఏం చేశాడు? ఎవరు? యెషయాకి ఎంతమంది కుమారులు? నా ముఖం ఇంకా చూస్తే ఏం తెలిసిద్ది అమ్మా, బైబిల్ చదివితే మీకు తెలిసిద్ది. యెషయాకి ఎంతమంది కుమారులు? 7 కుమారులను తీసుకొచ్చారు. వచ్చారు లేదా? 7 వచ్చారు. దేవుడు అభిషేకించి సౌలును కొట్టివేసి మరొక వ్యక్తిని రాజుగా ఏర్పరచుకోవడానికి దేవుడు రమ్మన్నప్పుడు అందరూ వస్తున్నారు. ఎవరిని దేవుడు ఇష్టపడలా. తర్వాత ఏం చేశాడు? ఇంకోటి ఉన్నాడంటే ఒక ఉన్నాడు కడగడు, వాడు అక్కడ ఉంటాడు, ఇట్లా మన భాషలో చూస్తే చూడండి, గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు, అక్కడెక్కడ ఉంటాడు. వాడిని పిలువు, దేవుడు వీళ్ళందరూ కొట్టేసేసాడు, వాడిని పిలిచిరా. వాడా అట్టంటోడా? గొర్రెలు కంపు కొట్టొచ్చేమో, దుర్వాసం కొట్టొచ్చావు, వాడినా? వాడే కావాలి. ఎవరు? ఆ గొర్రెలు మేపుకుంటూ ఆ గొర్రెల మధ్యలో ఉంటూ మహోన్నతుడైన దేవుణ్ణి వేణులు తీసుకుంటూ వాయిద్యాలతో దేవుని గనపరుస్తున్నాడే, ఆ పొట్టివాడైనటువంటి దావీదు రాజు కావాలి. ఆ దావీదు కావాలి. మరి తండ్రి దృష్టిలో లెక్కలో ఉన్నాడా? నీకున్న కుమారులందరినీ తీసుకొని అభిషేకించడం కంటే మొత్తాన్ని తీసుకొచ్చాడు, కానీ దావీదుని తీసుకురాలా. అంటే దావీదు తండ్రి లెక్కలో ఉన్నాడా లేదా? లేడా కదా. ఉంటే దావీదు ఆయన కూడా తీసుకొచ్చేవాడు. ఎవరే గొర్రెలు పోతే పోయిన రా, నువ్వు నిన్న దేవుడు ఏర్పరచుకుంటాడని తెలియదు కదా. ఒకడు కాదని ఒకడా ఎట్లయితే నా కుటుంబంలో ఏర్పరచుకుంటాను అన్నాడు కదా, నువ్వు రా అని చెప్పి తీసుకొచ్చాడా? లేదు. అంటే అక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మనుషుల దృష్టిలో తక్కువవాడుగా, మనుషుల దృష్టిలో తక్కువైన వాడిగా, విలువ లేని వాడిగా, గౌరవం లేని వాడుగా ఉన్నటువంటి దావీదు రాజుని దేవుడు ఏం చేశాడు? రాజుగా చేశాడు. ఏం చేశాడండి? రాజుగా చేశాడు. ఎవరిని? వాళ్ళు వెళ్తాం కాదు లోపలికి, మీరు ఎడ కూర్చోండి, అక్క ఆడ కూర్చోండి, మీరు లేకుండా, మీరు కాదు కానీ తల నేర్చిన వాళ్ళు కొద్దిగా వెళ్ళండమ్మా. ముచ్చట్లు పెట్టుకోండి, కూర్చోక్క మంచిది. ముచ్చట్లు పెట్టుకోని వాళ్ళు అట్టు ఉండండి. ఎందుకంటే మళ్ళీ లోపలికి వెళ్ళి మీటింగ్లు పెట్టుకున్నారంటే 20 మీటింగ్ 6వ మీటింగ్ డబుల్ అయితే అదే. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, దావీదు రాజు యొక్క జీవితంలో ఎంత తక్కువ వాడిగా బహుశా కుటుంబీకులు ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చేశాడు? ఘనమైన వాడిగా చేశాడు. కాబట్టి ఇక్కడ చెప్పదలసింది ఏంటంటే, అన్ని జనుల లాంటి గలిలే ప్రాంతము, ప్రజలందరూ అన్ని జనులు ఉండొచ్చు, దేవుని ఎరగని వారు, దేవుని రక్షణ అనుభవం ఎరగని వారు ఉండొచ్చు అనుకోవచ్చు, కానీ అలాంటి గలిలే ప్రాంతం దేవుడు ఏం చేయాలనుకున్నాడు? వండర్ఫుల్, మహిమ గల దానిగా, గ్లోరియస్ గలిలియా, అంటే మహిమ కలిగినటువంటి గలిలే ప్రాంతంగా దేవుడు చేయాలని ఇష్టపడ్డాడు. దేవుడి ప్రణాళిక అంతే. అదే దేవుని ప్రణాళిక అంటే. ఏమనుకుంటాం మనం? ఒక మాటలో చూసినట్టే, సౌలు ఏ స్థితిలో ఉంటాడు తన గోత్రంలో? అసలు 12 గోత్రాలు ఎక్కడ ఉన్నాడు సౌలు? ఎన్నికలే. ఆయనే ఒప్పుకుంటాడు, నా గోత్రం అసలు ఎన్నికలో ఉందా? ఎన్నికలేని గోత్రంలో ఉండొచ్చా? మరి మిగతా 11 గోత్రాల్లో దేవుడు ఎందుకు ఏర్పరచుకోలేదు రాజుగా? అంటే దేవుని దృష్టిలో ఏంటంటే, ఎన్నిక లేని వాడే దేవుని దృష్టిలో కావాలి, దరిద్రుడే దేవుని దృష్టిలో కావాలి, పెంట కుప్ప మీద ఉండేవాడే దేవుని దృష్టిలో కావాలి, దేవుని దృష్టిలో నాకేం లేదు ప్రభు అని చెప్పి తిరిగేవాడే కావాలి. అది దేవుడు కోరుకునేది. ఏమీ లేని మానవుడే ఖాళీ చేయబడి కష్టాలు, శ్రమలు, అవమానాల చేత నిందించబడి ఉంటాడు. కాబట్టి అలాంటి వాడిని ఏర్పరచుకుంటాడు దేవుడు. ఏర్పరచుకుని వారిని మహిమ గల వారిగా చేస్తాడు. ఎందుకు? ఏ మనుషులైతే తన కించపరిచారో ఆ మనుషులు ఎదుటి తన ఘనమైన వాడిగా దేవుడు సిద్ధపరుస్తాడు. అది దైవ సంకల్పంలో దేవుని ప్రణాళిక. చూడండి, మనం ఎవరినైనా కించపరుస్తున్నాం అనుకో,
ఎవరున్నాను అవమానిస్తున్నాం అనుకో, వాళ్ళనే దేవుడు మనకంటే ఎక్కువ ఇచ్చేస్తాడు. ఇక మనకు షుగర్ బీపీలు ఎక్కువ అవుతాయి. ఎందుకు? ప్రభా నేను ఇన్ని రోజుల నుంచి కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తున్నా ప్రభా, నా మనవాళ్ళ రక్షణ కొరకు, నా కోడల రక్షణ కొరకు. ఎంత కన్నీరు కాల్చినా కానీ వాళ్ళు రక్షించబడతలేదు ప్రభా, పక్కన వాళ్ళు ఎందుకు రక్షించబడుతున్నారు? ఇదే మన ప్రార్థన. ఎప్పటికీ మనం పోయేంత వరకు ఇదే ప్రార్థన. మనకు షుగర్ బీపీలు పెరగటం తప్ప పక్కనోడు బాగానే ఎదిగిపోతాడు. దేవుని దృష్టిలో ఏంటంటే దరిద్రుడు పెంటకుప్ప మీద ఉన్నవాడు ఎందుకు పనికిరాని వాడు దేవుడికి కావాలి. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే అన్ని జనుల లాంటి ప్రాంతం ఎలాంటిది, ఆ గలిలే ప్రాంతం ఎలాంటిది, అన్ని జనుల లాంటి ప్రాంతం. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు? దాన్ని మహిమ గల దానికి వచ్చేయడానికి నా కుమారుడు పుట్టిస్తున్నాను. ఒక రక్షకుడు ఈ లోకానికి వచ్చి గలిలే ప్రాంతం. ఇంకా అద్భుతమైన మాట చెప్పమంటారా? అపోస్తలుల గారు మొదటి అధ్యాయం చూస్తున్నట్టే, ఓ గలిలే మనుషులారా మీరెందుకు పైకి చూస్తున్నారు? ఏ రీతిగా అయితే ప్రభు వెళ్ళాడో అదే రీతిగా మరలా వస్తాడు. ఎవరితో చెబుతున్నాడు ఆ మాట? దేవదూతలు దిగొచ్చి చెబుతున్నాయి. ఎవరితో? గలిలయలో ఉన్న ప్రజలతో చెబుతున్నాయి. ఒకప్పుడు గలిలే ప్రాంతం ఎలాంటి దేశ ప్రభు రాకమునుపు అన్ని జనాంగాలాగా నివసిస్తున్నాడు ప్రజలు. ఇప్పుడు దేవదూతలు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు? గలిలయలో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఏ రీతిగా మీ ప్రభు పైకి వెళ్ళాడో అదే రీతిగా దిగి వస్తాడు. ఎవరు? ప్రభు రాకడ గురించి, ప్రభు రెండో రాకడ గురించి, ఆయన ఎట్లా వస్తాడనేది ఎవరితో చెబుతున్నారు? గలిలయ ప్రాంతంలో. గలిలయ ప్రాంతం ఎలాంటిది? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అది అన్ని జనాంగంతో ఉన్నటువంటి ప్రదేశం. కానీ అన్ని జనాంగంలో ఉన్న వారిని ప్రభు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. వారి మధ్యలో పరిచయం చేశాడు, వారి మధ్యలో సువార్త చేశాడు, వారిని రక్షణ అనుభవం నడిపించి వారిని మహిమ గలవారుగా చేశాడు. నేటి దినములో గలిలయ ప్రాంతం అంటే ఘనమైనది. అసలు యేసు ప్రభు లేచిన తర్వాత మొట్టమొదటిగా ఏ ప్రాంతానికి వెళ్ళాలని ఇష్టపడ్డాడు చెప్పండి? మీరు ఆగండి అన్న, నేను మిమ్మల్ని అడిగానా? గలిలయ అన్న చెప్పాడు కదా అక్క, భార్య కూడా అదే మాట్లాడాలి. భర్త జ్యోతి నీ నోట్లో నాలింది అన్న నోట్లో నుండి వచ్చింది, అంతేనా? ఆయన చెప్పకముందే చెప్పాలి మీ వైపు చూసినప్పుడే. కానీ ఆయన మొట్టమొదటిగా లేచి వెళ్తానన్నది గలిలయకి. ఆయన పరమును కొనుకోబడింది గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజల దగ్గర నుండి. గలిలయ ప్రాంతం అనేది ఎంతో శ్రేష్టకరమైంది. దాని గురించి రేపు వర్తమానం ఉంది, లాస్ట్ వర్తమానం అదే గలిలయ గురించి, ఆయన పుస్తకం చుట్టూ గురించి. కానీ ఎందుకంటే చాలా శ్రేష్టకరమైన విధానంలో గలిలయ ప్రాంత ప్రజలు పూర్వం చూడగా అన్ని జనాంగం, ఇప్పుడు చూడగా ప్రభు మొట్టమొదటి పునరుద్ధరణ లేచినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? గలిలయకి. అంటే అన్ని జనాంగంలో ఉన్న ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు కదా, దేవుని సన్నిధిలోకి వెళ్ళొచ్చు కదా. కానీ గలిలయ ప్రాంతం మహిమ గలదానిగా చేయటానికైనా అక్కడికి వచ్చాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉండా? పాడైపోయిన జీవితాలు ఉండా, అపవిత్రమైన జీవితం ఉండా, అయోగ్యమైన జీవితం ఉండా, నిష్ప్రయోజకమైన జీవితం, పనికిమైన జీవితం ఉండా, మన దగ్గరికే మొట్టమొదటి ప్రభు రావడానికి ఇష్టపడుతున్నాడు. ఒక్క తెలుగు భాషలో మీకు అర్థమైనట్టు జీవితం చూడండి. నాకేం చెప్పవసలా, నాకు అన్నీ తెలుసు అన్నవాడి దగ్గరికి దేవుడు వెళ్ళడం. ప్రభా నాకేం తెలియదా, ఇంకా నాకు నేర్పించు అంటాం చూసావా, వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వస్తాడు. నేను నీతిమంతుడిని యేసుప్రభు రక్తం ద్వారా కడగబడ్డాను, ఇంకా నాకెందుకులే అన్నవాడి దగ్గరికి వెళ్ళాడు. ప్రభా నేను పాపిని నన్ను కరుణించు ప్రభు అన్నవాడి దగ్గరికి వెళ్తాడు. అది యేసుప్రభు వారి స్వభావం, గుణ లక్షణం. ఆయనకి హోదా కాదు కావాల్సింది, హృదయం. ఏం కావాలా? మన హృదయం ఆయనకు అవసరం. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఇప్పటికే 15 నిమిషాలు అయిపోయింది, ఇంకో 15 నిమిషాలు ముగించాలి. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం ధ్యానించే వర్తమానం ఏంటంటే, గలిలయ ప్రాంతంలో ఆయన మహిమ గలదానిగా చేస్తానన్నాడు. అసలు ఆ గలిలయ ప్రాంతం ఎలా ఉంది, దాని స్వభావం, దాంట్లో ఉన్న మనుషులు ఎలా ఉన్నారు, ఆ గలిలయ ప్రాంతం ఎలా ఉంది, ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న మనుషులు ఎలా ఉన్నారు తెలిస్తే, ఎట్లాంటోళ్ళ దేవుడు మహిమ కలిగినటువంటి ప్రాంతంగా ఎలా చేయాలనుకుంది అని మీకు అర్థమయ్యేటప్పుడు, వాళ్ళే చేశారంటే మనల్ని కూడా దేవుడు మారుస్తాడని అర్థం. సో ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే ఒక 5 విషయాలు 7 చెప్పాలనుకున్నా, టైం ముందరికి వెళ్ళిపోయింది. 5 చెప్తాను. అది కూడా టకటక చక్కగా మంచిగానే రెడీ చేశాడు. టేస్ట్ కూడా చూసాం, బిర్యానీ బాగుంది, త్వరగా తిందాము, సింపుల్గా ముగిచ్చేస్తా ఈరోజు బిర్యానీ కోసం అని. సరే తొందరగా ప్రార్థన చేద్దాం రండి. ప్రార్థన, ఇది ముగింపు ప్రార్థన కాదండి, వాక్యం కొరకు. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు, మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో తండ్రి మీ దాసుడు మా ప్రియ సహోదరుడు ఎలీషాను బట్టి, అక్కను బట్టి వందనాలు. వారి కుటుంబంలో ప్రభు ఈ రీతిలో క్రిస్మస్ గుడి జరగడానికి ఇచ్చిన సమయానికే వందనాలు. కూడికి ఆరంభించడానికి సాయం చేశారు, పాటల్లో తోడుగుండారు, వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడి కానీ యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కానీ యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాం. మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వచ్చిన ప్రజలందరి వాటి స్తోత్రాలు, రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉన్న వారిని సకాలం నడిపించి, ఎవరికి అపాయాలకి వెళ్ళి జరగకుండా సహాయం చేసి, ముందున్న సమయంతో దీవించి ఆశీర్వాదకరంగా క్షేమకరంగా జరిగించి మహిమ పొందమని, ఇంకా రావాలని మీ చిత్తంలో ఉండేవారు త్వరపెట్టి తీసుకురండి. మందిరం దగ్గర పనులు చేస్తున్నవారు కూడా వారి పనులు త్వరగా ముగించుకుని తండ్రి కుడికి రావడానికి సహాయం చేసి ముందున్న సమయంతో దీవించండి. మందిరం విషయంలో
మీరు చూపిస్తున్న అపారమైన కృప, మీరు సహాయం చేస్తున్న దాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఇక ముందు తోడుగుని అక్కడ తీర్చమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే పుస్తకపు చుట్టూ ఆయన గురించి రాయబడినట్లు ఆయన వచ్చాడు. ఆయన గురించి ఏమో రాయబడుతూ వచ్చిందంటే గలిలయ ప్రాంతంలో ఉన్న అన్ని జనుల లాంటి ప్రజల్ని మహిమగలదానిగా సిద్ధపరచడం ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం. అలా దైవ సంకల్పం కాబట్టి పుస్తకపు చుట్టూ రాయబడినట్టు ఆయన ఈ లోకానికి వచ్చి గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జనాంగం లాంటి ప్రజల్ని మహిమగల వారిగా సిద్ధపరచడానికి ఆయన ఈ లోకానికి జన్మించాడు. ఇది వాస్తవం. అయితే అసలు ఆ గలిలయ ప్రాంతం ఎలాంటిది, దాంట్లో ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు, అవి ఉన్నాడు వెళ్ళాడా, రాస్తున్నాడమ్మా? రాయొద్దు బాబు, ఇప్పుడు రాయొద్దు. అసలు రాస్తే మీటింగ్ ఎక్కువైపోయింది. ఇలా వచ్చింది సుగుణమక్క తీసుకొచ్చింది రాయటానికి కాదు, తర్వాత రాయటమే. మీరు రాజన్లాగా నేర్చుకున్నట్టు ఉంటారు. అట్లాగే అన్న కూడా తీసుకొచ్చి వెనకాల కూర్చోబెట్టి రాసుకోండి అని చెబుతాడు. ఇంక మీటింగ్ రావటం దేనికి? అభి ముందర రా, బుక్స్ అని పక్కన పడి రావాలి త్వరగా. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో రాయబడిన మాట, అసలు అన్ని జనులు గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారు, ఆ గలిలయ ప్రాంతం ఎలాంటిది, దాంట్లో నివసిస్తున్న వారు ఎలాంటి వారు అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. అంటే ఎలాంటి గలిలయ ప్రాంతంలో కూడా దేవుడు మారుస్తానికి ఇష్టపడి ఆ గలిలయ ప్రాంతంలో కూడా మహిమ కలదానికి చేశాడా అని మనకు ఆశ్చర్యం అనిపించింది. దాంట్లో మొట్టమొదటి చూసినట్టే ఆ గలిలయ ప్రాంతంలో ఉన్నవారు ఎలాంటి వారు రండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 70వ వచనం 71వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 70వ వచనం 71వ వచనం. అసలు ఉండయా అన్ని వచనాలు? ఉండయా? ఉంటే చదవండి. అయితే అతడు మరలా నేను కాను అనేను. కొంతసేపు అయిన తర్వాత ఏదో అట్లా గలిలయుడు కదా, అంతే కదా? ఓకే. కాబట్టి మీరు చెప్తున్న మనిషిని ఎరగనని చెప్పి చెప్పించుకోవటమును గుర్తుపెట్టుకోవటమును మొదలుపెట్టాను. వెంటనే రెండవ మార్లు కోడి కూశాను. కోడి 2 మార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరగనని 2 మార్లు మరి అదే ఒక చిన్న అక్షరమే బైబిల్ మొత్తంలో ఓ మాటనే. సరే సరే ఈయన ఓకే. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? పేతురు. ఇది కూడా బాగా గుర్తుండలే, కోడి ఎవరి దగ్గర కూర్చారు అన్నది తెలుసులేండి. కాబట్టి పేతురు కనపడుతున్నాడు. పేతురు ఏమంటున్నాడు? ఎవరి పేతురు? అక్కడ వాళ్ళు చెబుతూ వస్తారు కదా, పేతురు ఎవరని చెబుతున్నారు? ఆడ రాసి ఉన్నది చదవండి, లేని చెప్పదు. నేను అడిగింది దేవుని శిష్యుల్లో యేసుప్రభు శిష్యులు అన్నది నాకు తెలీదా? పేతురు ఎవరు? ఆడ చిన్నది చెప్పిద్ది స్పష్టంగా, నీవు గలిలయవాడు కావా? ఆడుందా లేదా మాట? ఏమని ఉంది? నీవు గలిలయుడు కదా అని ఉందా లేదా? ఉంది. మరి మీరేం చెప్పారు? యేసుప్రభు శిష్యుల్లో ఒకడు, వాళ్ళకి ఎవరికి తెలియదు యేసుప్రభు శిష్యులు ఒకడు. రాయా కొత్త పెళ్లి కొడుక ఎక్కడ కూర్చో. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? ఇక్కడ రమ్మంటాడు పోతావు. చెవుడు వచ్చిందా? ప్రార్థన చేత కూర్చో. రండి అన్న, లోపల రండి, రావాలి త్వరగా. కూర్చో, ఎడ కూర్చో. ఇటు షడ్గుళ్ళు ఇద్దరు ఒకసారి కూర్చోకూడదు, కూర్చో, కొట్లాట్లు వస్తాయి. ఇంకా రండి అన్న, రండి. మీరు కొద్ది లోపలికి వెళ్ళండి, లోపలికి. లేకపోతే మీరు వెళ్ళండి, మా అన్నోళ్ళు ఎక్కడ కూర్చుంటారు? మీరు ఏడా కూర్చుంటారా? పోండి. ఆ పిల్లల్ని బయట పెట్టాక ఆడుకుంటూ కూర్చుంటే నాకు సరిపోయేది వర్తమానం. ఓ బాబులు ఇట్రండి, మీరు ఏడకి భోజనం పెడుతున్నట్టు వెళ్తున్నారు, వాసన ఎట్లా కూర్చోండి. అటు కుర్చీలు అట్టేనా అన్న, ఈ కుర్చీ కూడా అట్టించా అన్న, కుర్చీలు కూడా అట్టించండి అన్న. ఏడే బెటర్, ఆడ ఇబ్బంది. ఆ కుర్చీ అట్ట వేసుకోండి అన్న. దేవదాస్ అన్న వేసుకోండి. ఇగో ఇంకోటి ఉంది దాన్ని అన్న, అటు వేసుకోండి. అప్పుడు వాళ్ళ ముందర కూర్చున్నవాడు కూర్చోవచ్చు. దా నా కూర్చోండి. ఇంకెవరన్నా ఉన్నారా కుర్చీలో కూర్చున్న వాళ్ళు? నాలుగు వయసు అయిపోయిన వాళ్ళు ఇంకెవరన్నా వస్తే అప్పుడు చూద్దాం. సరేనా? ఆ పిల్లలు ఇంటి రమ్మనండి అక్క, రండి రండి మరండి, మొత్తం రండి. అదే రామా, ఇక్కడ కూర్చోండి, మీరు త్వరగా రండి, టైం అయిపోయింది, రావాలి. ఇంకొకటి రాడుషా, ఇక్కడ కూర్చోండి, ఆడ కూర్చోండి డాడీ వాళ్ళ దగ్గర.
మీరు కదిలితే వాళ్ళే కొడతారు. తిమోతి దగ్గర కూర్చోను, అది ఆ గట్టి చూడన్న, అటు కూర్చో, రా ఇట్రండి, అటు దారి వదిలేసండి, ఇట్రండి, కూర్చుంటాడు, కూర్చో. మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే వెళ్ళే, మాకేం బాధలేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో రాయబడినటువంటి మాట ఏమని రాయబడుతుందంటే, గలిలయుడు అని పేతురు గురించి మాట్లాడుతూ వస్తున్నారు, సంబోధిస్తున్నారు లేదా? ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ? నీవు కూడా వారిలో ఒకడవు, ఇంకా నీవు గలిలయుడవు కదా అనిరి. అంటే పేతురు ఎవరు? ఒక గలిలయ ప్రాంతానికి సంబంధించిన వాడు. ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు చెప్పండి? అసలు ఆ గలిలయ ప్రాంతం ఎలాంటిదే, దాంట్లో ఉన్నవారు ఎలాంటి వాళ్ళు ఇప్పుడు చెబుతున్నాం. పేతురు ఏమంటున్నాడు అక్కడ? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఒకటి లేఖనం నెరవేర్చబడాలా, రెండు ప్రాణభయం అనేది ఉంది. ఒకవేళ నన్ను కూడా పెట్టుకుని యేసు ప్రభు లాగా చేస్తే ఏంటి? తర్వాత తప్పిపోయాడు. ప్రభు మాట్లాడిన తర్వాత ప్రభు కూడా చనిపోవడానికి ఇష్టపడ్డాడు. అంతకుముందు గలిలయ ప్రాంతపుడు అయినటువంటి పేతురు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభుతో జీవించాడా లేదా? యేసు ప్రభుతో పాటు ఉండి ఎవరు గొప్పవాడుగా ఉండాలన్న దాంట్లో మొదటి సీటీ ఆయనదే వచ్చింది, ఆయనే వేసుకున్నాడు. నేనే గొప్పవాడిని, నేనే పెద్దవాడిని అని చెప్పి సీటీ వేసుకున్నాడు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, అయ్యా మీలో పెద్దవాడు ఉండాలంటే, పరలోక రాజ్యంలో గొప్పవాడు ఉండాలంటే ఏడు అల్పుడుగా ఉండాలి, ఏడు తగ్గించుకుని ఉండాలి. నువ్వు గొప్పవాడుగా నువ్వు గొప్పవాడుగా నువ్వు అధికుడిగా ఉంటే పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉండవు. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు తగ్గించబడతావో, విధేయుడై ఉంటావో, వినయం కలిగి ఉంటావో, తగ్గింపు జీవితం ఉండిద్దో, అప్పుడు మీరు చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగి తక్కువ వారికి ఉన్నప్పుడే భూమి మీద పరలోకంలో మీరు గొప్పవారికి ఉంటాడని చెప్పాడు. సరే, ఈ సభ అంతా అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభుతో పాటు ఉండి ఇంకేమంటాడు? యేసు ప్రభుతో పాటు ఉండి యేసు ప్రభు అంటాడు, మీలో మనుష్య కుమారుడు యెరూషలేముకి వెళ్ళిన తర్వాత, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పాప చేతికి అప్పగించబడతాడు, తర్వాత ఆయన సిలువ వేయబడతాడు, 3వ దినం లెగుస్తాడు. ఎన్ని చెబుతున్నప్పుడు ఏమంటాడు? ఏగారు తొందరపాటాడు. నాలాగే ఏం చెబుతున్నాడు? ప్రభువా అలా జరగకుండా గాక. ప్రభువునే గద్దిచ్చాడంట పేతురు. ఎవరిని గద్దించాడు? యేసు ప్రభు వారినే గద్దించాడు, అలా జరగకుండా గాక. ఈ రోజులో చాలా మంది గద్దించే వాళ్ళు ఉంటారు, సేవకుని గద్దించే వాళ్ళు ఉంటారు, ఇంకోళ్ళని కూడా గద్దించే వాళ్ళు ఉంటారు. అసలు ఆ విలువ తెలిస్తే మనం అలా చేయం. కానీ పేతురు ఏం చేశాడు? అది నీకు దూరం అవును కాక అని గద్దించాడు. సాతానా నా వెనక బొమ్మ అన్నాడు. ఏమన్నాడు? సాతానా నా వెనక బొమ్ము. యేసు ప్రభు వారిని గద్దించే స్థితి వచ్చిందా? ఆ స్థితి పేతురుకు ఉందా? ఏదో శిష్యుడిగా ఉండవు, ఏదో దేవుని పెట్టుకుంటావు, ఆ స్థితి నీకు ఇచ్చాడా దేవుడు? యేసు ప్రభు వారే, ఎవరైనా దేవుని కుమారుడు పోయి ఆయన తప్పు చేస్తే, ఆయన పొరపాటు చేస్తే, ఆయన పాపం చేస్తే నువ్వు గద్దించిన ఒక అందం. నువ్వే ఇంకొకరితో భోజనం చేస్తున్నప్పుడు పౌరుడు రాగానే లేచి టక్కర అక్కడి నుంచి వేషధారంతో లేచి పక్క నుంచున్నావే, యేసు ప్రభు వారిని గద్దించేంత శక్తి నీకుందా? ఇలాంటి వాడు అయినా యేసు ప్రభు ఏం చేశాడు? పోన్లే, నేను ఏర్పరచుకున్నా కదా, నాతోనే ఉండాలని చెప్పి ఆయనతో ఉంచుకున్నాడు. ఇలాంటి వాడైనటువంటి పేతురు ఏమంటాడు? మరణము నీకంటే ముందు నాకు వచ్చును కాక, నా తర్వాతే మరణం నీకు రావాలని చెప్పి, నీకంటే ముందు నేను చనిపోతా ప్రభు అని చెప్పిన వాడు యేసు ప్రభుని పట్టుకోగానే ఆయన గురించి మరి ఆయా ప్రాంతాల్లో సలిమంట కాసుకున్నటువంటి పిల్లల దగ్గర అక్కడక్కడ నిలబడితే ఓ చిన్నదంటది, నువ్వు కూడా బోధకుడితో పాటు ఉండవు కదా. లేదు చిచ్చి, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? రేత్రిపూట నీ కళ్ళు కాపాడుతున్నా, ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? అప్పుడు పేతురు ఒక్కసారి అబద్ధం పడితే కుకురుకు అంటుంది. ఏంటిది? ఇవాళ మనం తినే బిర్యానీ కలిగినటువంటిది కుకురుకు అంటుంది. 2 సార్లు, 3వ మారు ఇక బయటపడిపోతుంది. కోడి ముక్కలని బొక్కలని బయటకు వచ్చేస్తున్నాయి. కానీ అది కుకురుకు అనగానే జీవితం బయటపడిపోతుంది. నేనేమంటానంటే, గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారంటే ప్రాణ భయం కలిగినటువంటి వారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎలాంటి వారు వాళ్ళు? ప్రాణ భయంతో, ఎవడేం చేస్తాడో, ఎవడేమంటాడో, ఎవడేం తిడతాడని ప్రాణభయంతో ఉన్నవారు. ఈ రోజుల్లో తిడతాడని కాదు, కానీ చాలా మంది మనుషుల్లో ప్రాణ భయం అన్నది ఉంది. ఎప్పుడు చచ్చిపోతాడో, ఎప్పుడు షుగర్ ఎక్కువైద్దో, ఎప్పుడు బీపీ ఎక్కువైద్దో, చెప్పేటప్పుడు వాకింగ్ చెప్పేటప్పుడు ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చిద్దో, ఇదేటప్పుడు ఎప్పుడు వచ్చిద్దో, ఇంకా ఎన్ని భయాలతో మానవుడు కొట్టుమెట్లాడుతున్నాడు. ఈరోజు మానవుని యొక్క జీవితం చూస్తే, మానవుని యొక్క పరిస్థితులు చూస్తే ప్రాణ భయంతో మానవుడు కొట్టుకుని చచ్చిపోతున్నాడు. అంటే ఏ పరిస్థితి ఎట్లా జరిగిందో తెలియదు, ఏ సిచ్యువేషన్ ఎలా ఉండిద్దో తెలియదు, ఏ సమయం ఎలా ఉండిదో తెలియదు. మానవుడు ఇప్పుడు కనపడినాడు, మరి ఒకసారి కనపడతాడనేది కూడా తెలియట్లా. మానవుడి జీవితంలో ఏముందండి? ప్రాణ భయం వెంటాడుతుంది. ఆనాడు గలిలయలో ఉండే ప్రాంత ప్రజలు ఎలా ఉన్నారు? ప్రాణ భయంతో. ఒక మాటలో చెప్పాలంటే ప్రాణ భయంతో ఉన్నారు. అలాంటి ప్రాణ భయంతో ఉన్నటువంటి గలిలయలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాల్లో, అలాంటి ప్రాణ భయంతో ఉన్నటువంటి గలిలయ ప్రాంత ప్రజల్లో వారి జీవితాల్లోకి
మహోన్నతుడైన దేవుడు యేసు ప్రభువారిని దైవ సంకల్పంలో సృష్టించి పుస్తకపు చుట్టూ రాయబడి ఉన్నట్టు ఆయన ఈ లోకానికి వచ్చి గలిలయ ప్రాంతంలో సత్య సువార్తను ప్రకటించాడు. కానీ యేసు ప్రభువారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఉపవాస ప్రార్థన నుండి ఆత్మ చేత శోధించబడిన తర్వాత, అంటే సాధన చేత శోధించబడిన తర్వాత ఆయన లేచి గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని గలిలయ ప్రాంతం నుండి సువార్త ఆరంభించాడు ఆయన. అందుకే చూడండి, మార్కు సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం 14 నుండి, యోహాను చెరపబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ఎక్కడ స్టార్ట్ చేశాడు? ఎక్కడికి వస్తున్నాడు? గలిలయ ప్రాంతంలోకి వచ్చేస్తున్నాడు. అక్కడ నుండి ఆయా ప్రాంతంలో కూడా సువార్త చెప్పుకుని గలిలయ ప్రాంతంలోకి వచ్చాడు. మొట్టమొదటిగా గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలు అన్ని జనాంగాలంటే ప్రజలు అన్ని జనాంగాలంటే ఏదో విగ్రహాలు అయ్యి పూజ చేస్తున్నారని కాదు, దేవుణ్ణి ఎరగని ప్రతి మానవుడు అన్ని జనుడే బైబిల్ ప్రకారం అన్ని జనాంగాలంటే అంటే సృష్టికర్తను ఎరగని వాడు, రక్షకుని ఎరగని వాడు, రక్షకుని తెలుసుకోలేని వాడు, తన ఆత్మని రక్షించే రక్షకుని గుర్తెరగని మానవులందరూ అన్ని జనులే బైబిల్ ప్రకారం. అలాంటి అన్ని జనుల లాంటి ప్రజల మధ్యలోకి, అలాంటి గలిలయ ప్రజల మధ్యలోకి యేసు ప్రభువారు పుస్తకం చుట్టూ రాయబడినట్టు దైవ సంకల్పంలో యెషయా గ్రంథం 9వ మొదటి వచనం ప్రకారం గలిలయకు ఆయన సత్య సువార్తను ప్రకటించుకుంటూ వచ్చాడు. ఆ ప్రాంతంలో ఏం జరుగుతూ వచ్చింది? ఆ సత్య సువార్తనే ప్రకటించుకుంటూ వస్తుంటే ఆ ప్రాంతంలో ఉన్న అనేక మంది యేసు ప్రభువారు సముద్ర తీరానికి వెళ్తే అనేక మంది గలిలయ ప్రాంతం నుంచి వచ్చి యేసు ప్రభువారిని వెంబడిస్తూ వచ్చారంట. చాలా మంది యేసు ప్రభు గురించి చెప్పారంటే గలిలయ ప్రాంతానికి ఉన్న సుదీర్ఘమైన సంబంధం. సో బైబిల్ చెప్పేటటువంటి అనుభవం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పుస్తకపు చుట్టూ రాయబడినట్టు వచ్చాడు. ఎందుకంటే గలిలయ ప్రాంతంలో ఆ యొక్క గలిలయ ప్రాంతం మహిమ గలదానికి చేయడానికి. అసలు ఆ గలిలయ ప్రాంతం ఎలాంటిది? దాంట్లో ఉన్న ప్రజలు ఎలాంటి వారు అంటే మొట్టమొదటిగా దాంట్లో ఉన్న ప్రజలు ఎలాంటి వారు? ప్రాణభయంతో ఉన్నటువంటి వారు. ఎలాంటి వారు? ప్రాణభయంతో. కానీ అలాంటి ప్రాణభయంతో ఉన్నటువంటి ప్రజల మధ్యలోకి సత్య సువార్తను తీసుకొచ్చి, ఓ మనుషులారా, ఓ గలిలయ ప్రాంతం ప్రజలారా, ప్రాణభయంతో మీరున్నారు. ఎప్పుడు ప్రాణం పోయిద్దో, ఎవరు వస్తారో, ఏ టైం యుద్ధం జరిగిద్దో, ఏ టైం ఏం జరిగిద్దోనని ప్రాణభయంతో ఉన్నటువంటి గలిలయ మనుషులారా, ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, కాలం సంపూర్ణమైనది, మీకు రక్షణ ఇవ్వడానికి దైవ సంకల్పం సిద్ధమైనది, కాబట్టి మీరు రండి, ఇదిగో దైవ సంకల్పం అని చెప్పని యేసు ప్రభువారు సువార్తను ప్రకటిస్తూ దేవుని రాజ్యం మనం సమీపిస్తుంది. మీకు దేవుడు ఏ రాజ్యాన్ని అయితే ఇవ్వాలనుకున్నాడు, ఏ రాజ్యాన్ని అయితే మీకు అనుగ్రహించాలనుకున్నారు, దేవుని రాజ్యాన్ని గుర్తెరగిన ప్రజలు వారి జీవితాలు చూడగా ప్రాణభయంతో ఉంటూ వారు ప్రాణభయంతో జీవిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా దేవుని ఎరగని స్థితిలో ఉన్నటువంటి వారు. అలాంటి గలిలయ ప్రాంతానికి సత్య సువార్త తీసుకుని రక్షకుడైన యేసు ప్రభువారు వస్తూ వచ్చాడు. ఇదిగో కాలం సంపూర్ణమైనదే, దేవుని రాజ్యం సమీపిస్తుంది. ఆ గలిలయ ప్రాంతానికి వచ్చిన ప్రభు ఎక్కడో ఆయా ఖండాలన్నీ దాటించి ఈ హైదరాబాద్ తీసుకొచ్చి, హైదరాబాద్ నుండి నర్సాపూర్ తీసుకొచ్చి, నర్సాపూర్ నుండి ఇప్పుడు ఎలీషాన్ ఇంట్లో తీసుకొచ్చాడు ఆ సత్య సువార్త దేవుడు. ఎక్కడి నుంచి? ఎక్కడ బెత్లెహేము, ఎక్కడ గలిలయ ప్రాంతము, ఎక్కడ యెరూషలేము, అక్కడి నుండి దేవుడు ఎడ తీసుకొచ్చాడు. ఎంత గొప్ప కార్యం! అన్యజనులు మహిమకరమైన వారికి ఉండాలని, అది దైవ సంకల్పం. కాబట్టి మొట్టమొదటి మాట చూసినట్టయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటి మాట? గలిలయలో ఉండే ప్రజలు, గలిలయ ప్రాంత ప్రజలు, ఆ ప్రజలను దేవుడు మహిమ గల వారుగా సిద్ధపరచడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆ ప్రజలు ఎలా ఉంటారు? మొట్టమొదటిగా ప్రాణభయంతో ఉండరు. ఆ ప్రాంతం అన్ని జనాంగం, ఆ ప్రజలు ప్రాణభయంతో ఉండరు. కానీ వాళ్ళ ప్రాణభయాన్ని తీసేసాడు. అందుకే అనేక మంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఏం చేస్తున్నారు? యేసు ప్రభువారు కొండెక్కితే, యేసు ప్రభువారు నది మీదకి వెళ్తే, యేసు ప్రభువారు దోణిలో ఉంటే గలిలయలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన వెంబటే వెళ్తున్నారు. ఇప్పుడు కనపడిందా మహిమ? ఇప్పుడు వెళ్ళిన ప్రతి ఒక్కరు రక్షించబడుతుంటే, యేసు ప్రభువుని వెంబడించిన ప్రతి మానవుడు పాపాలు ఒప్పుకుని జీవితం మార్చుకుని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతుంటే అప్పుడు కదా గలిలయ ప్రజలు దేవునికి మహిమకరంగా ఉంది. అప్పుడు కదా గలిలయ ప్రజలు దేవునికి మహిమ వచ్చేదాన్ని దేవుడు సిద్ధపరిచింది. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన గలిలయలో ఉన్న ప్రాంత ప్రజలకు సత్య సువార్తను చెప్పి ప్రాణభయంతో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాల్లో కాపాడి వారిని ఏం చేశాడు? ఆ ప్రాణభయం నుంచి విడిపించి ఇప్పుడు వారి జీవితాల్లో ఉన్న పాపాలు ఒప్పుకోవడం ద్వారా వారిని దేవుని రాజ్యానికి వారసులుగా చేశాడు. ఇప్పుడు ఎంత గొప్ప ధన్యత! ఇప్పుడు వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు.
మహోన్నతుడైన దేవుని, సృష్టికర్త అయిన దేవుని, సర్వోన్నతుడైన దేవుని ఇప్పుడు ఆరాధిస్తున్నారంటే ఈ ఒక అన్యజనుడు రక్షించబడి జీవితం మార్చుకుని దేవుని ఆరాధిస్తున్నారంటే అది కదా దేవుని యొక్క మహిమతో నింపబడిందంటే. ఎక్కడ గలిలయలో ఉన్న ప్రజలు దేవుడి ఏడాది తీసుకొచ్చాడు చూడండి. అది పుస్తకపు చుట్టూ రాయబడినట్టు యేసు ప్రభువు వారు ఊరకనే రాలా, పుస్తకపు చుట్టూ రాయబడినట్టు వచ్చాడు. ఏమని రాయబడుతూ వచ్చింది? గలిలయలో ఉన్నటువంటి అన్య జనాంగాలంటి ప్రజలకి వారిని దేవుని మహిమకరంగా, ఆ ప్రాంతాన్ని దేవుని మహిమకరంగా చేయాలనుకున్నాడు. చెయ్యాలి, అది దైవ సంకల్పం. ఇప్పుడు గలిలయ ప్రాంతం అంటే ఎలాంటిది? ఎంతో పేరుగాంచింది. ఇప్పుడు గలిలయ ప్రాంతం అంటే ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఒకప్పుడు గలిలయ ప్రాంతం అంటే పాత నిబంధనలో 2-3 చోట్లే ఉంది గలిలయ అని. ఒకటి యెహోషువ గ్రంథంలో కనపడిద్ది, యెహోషువ గ్రంథంలో కనపడింది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి పంచిపెట్టాడు స్థలాన్ని. ఇంకొక చోట కనపడింది, అంతే. ఒక 2 or 3 ప్లేసెస్ తప్ప ఇంకెక్కడ కనపడదు గలిలయ అన్నది. అంత శ్రేష్టకరమైన విధానం కూడా గలిలయ గురించి రాయబడాల. అలాంటి గలిలయ ప్రదేశంలో ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత కొత్త నిబంధనలో దరిదాపు 170 సార్లు రాయబడుతూ వచ్చింది గలిలయ అని నాకు తెలిసి. ఎన్నిసార్లు? పాత నిబంధనలో 2-3 సార్లు రాయడానికి ఎక్కువైపోయింది గలిలయ ప్రాంతం. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అసలు ఇంకొక అద్భుతం చెప్పమంటారా? సత్యమైన మాట ఏంటి తెలుసా? గలిలయలోనే మొట్టమొదటి ఆయన సూచక్రియ చేశాడు. అంటే గలిలయ ప్రాంతం అంటే దైవ సంకల్పం ఉంది. ఆ అన్ని జనాంగాలని లేదా రక్షణ లేని ప్రజల్ని దేవుని మార్గం నడిపించడానికి దేవుడు యేసు ప్రభువు మొట్టమొదట అద్భుత సూచక్రియ ఎక్కడ జరిగింది? గలిలయలో ఉన్నటువంటి కానాను అనే ఊర్లో. అదే కదా మనం చూస్తూ వస్తాం. ఎక్కడ రాయబడుతూ వచ్చిందా మాటలు? మాకేం తెలుసు, మీరే చెప్పుకోండి అంటారా? మీకు తెలియదని నాకు తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు గలిలయ ప్రాంతంలోకి వచ్చినప్పుడు, మొదట వచ్చిన కాడి నుంచి ఆయన గలిలయ ప్రాంతంలోకి వచ్చినప్పుడు వివాహం జరుగుతుంది కానానులో. గలిలయ ప్రాంతంలో ఉన్న కానానులో వివాహం జరుగుతున్నప్పుడు ఆ వివాహానికి యేసును ఆయన శిష్యులను పిలువబడి ఆ వివాహంలోకి వచ్చినప్పుడు అక్కడ ఏది కొద్ది ఉందో దాన్ని సమృద్ధిగా చేసి ఆయన మొదటి సూచక్రియం చేశాడు. ఎందుకంటే యేసు ప్రభువు గలిలయని మహిమగలదానిగా చేయాలని ఇష్టపడ్డాడు. కానీ ఈ రోజు నేను ఏమంటానంటే గలిలయ మీద దైవ చిత్తంలో ఉన్న తీర్మానం, వాగ్దానం, ప్రణాళిక అది నెరవేర్చబడడానికి దేవుడు ఇష్టపడినప్పుడు నీ ఎడల నా ఎడల దేవుని సంకల్పం, దేవుని తీర్మానం ఏముందో మరి ఎలాంటి వారమైనా కులాలతో లేదు, మతముతో లేదు, భేదాభిప్రాయాలతో లేదు, ఉన్నవాడని లేనివాడని లేదు, ధనికుడని పేదవాడని లేదు. ఆల్ ఆర్ ఈక్వల్. దేవుని దృష్టిలో అందరూ సమానమైన వారే. ఈ కులం ఆ కులం మతం అని లేదు. మతాలు కులాలు మానవుడు పెట్టుకున్నాయి, దేవుళ్ళు లేవు. కులాలు మతాలు లేనివాడేగా దేవుడు అంటే. కానీ మనం ఏర్పరచుకున్నాం, మాకు ఈ కులానికి దేవుడు, ఈ కులానికి అని. యేసుప్రభు అంటే పలానా కులానికి దేవుడు అని మనం ఏర్పరచుకున్నాం. కానీ అది కాదు పొరపాటు. యేసుప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అపోస్తల కార్యం 10:36 వచ్చింది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఆయన గొప్పతనం వేరు. కాబట్టి ఆయన గలిలయలో ఉన్న ప్రాంత ప్రజలు ఎలా ఉండారండి? గలిలయలో ఉన్న ప్రాంత ప్రజల్ని, ఆ ప్రాంతాన్ని మహిమగల దానిగా చేయడానికి వచ్చాడు. అసలు ఆ ప్రాంతం ఎలాంటిది? అన్ని జనాంగం లాంటిది. కానీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారు? ప్రాణ భయంతో ఉన్నటువంటి వారు. అలాంటి ప్రాణ భయంతో ఉన్నటువంటి ప్రజల్ని, అంటే తమ ప్రాణం ఎప్పుడు పోయేదాన్ని భయంతోనే ఉన్నారు. కానీ దేవుని రాజ్యానికి వెళ్ళాలన్న భయం వారిలో లేదు. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలన్న భయం వారిలో లేదు. అసలు దేవుని రాజ్యం ఉందన్న, దేవుని దగ్గరికి వెళ్ళాలన్న భయమే వారిలో లేదు. కానీ ఇలాంటి ప్రజల్ని వారి జీవితాలు మార్చి వారు దేవుని ఆరాధించేటట్టు దేవుడు చేస్తే ఇప్పుడు దేవునికి మహిమ వచ్చినట్టే లేదా? దేవుడు ఆ గలిలయ ప్రాంతంలో మహిమతో నింపాడు. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దారండి. త్వరగా ముగిచ్చేద్దాం, మనం ఎదురు చూసే సమయం కూడా అయిపోతుంది. రెండవ మాట యోహాను సువార్త 4:47 యోహాను సువార్త 4:47 ఎలీషా అంత గొప్ప ఆయన అంటే ఆయన ఇంట్లో కూడిక అన్నప్పుడు బైబిల్ పట్టుకోవట్ల. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇప్పుడు లేకపోతే కుదరదు, లెక్క కూర్చోండి. చాలన్నా. కాబట్టి ఇక్కడ చూస్తే నిన్న మాట ఇది. రెండో మాట ఏమని రాయబడుతూ వచ్చింది? రెండో మాట గలిలయలో ఉన్న ప్రజల గురించి. ఆ ప్రజలు ఎలాంటి వారంటే మొట్టమొదటిగా ప్రాణభయంతో ఉన్నవారు. రెండోదిగా చూడగా చావునకు ఎవరైపడుతూ వచ్చింది? చావునకు సిద్ధమై ఉన్నారంట. అంటే గలిలయలో ఉన్న ప్రజలు ఎలా ఉంటారు? కొన్ని అనారోగ్యాన్ని బట్టి, ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే కోవిడ్, కలరాను, రకరకాల వ్యాధులు వచ్చినాయి కదా. ఈ వ్యాధులను ఏం చేస్తున్నాయి? మానవుడికి పరవశిని పాట పాడటానికి మనకు సమీపంగా ఉంటాయి, అంతే కదా. చావునకు సిద్ధంగా ఉంది. ఎంతమంది డబ్బుండా ధనవంతులైనా కోటేశ్వరులైనా ఎంతమంది చనిపోలా?
చనిపోయాడు లేదా కరోనాలో? అసలు కరోనాలో మనిషి ఎందుకు చచ్చిపోయాడు చెప్పండి? కరోనా వచ్చి చనిపోయాడా లేకపోతే దేనికోసం చచ్చిపోయాడు? 100% ఇదే. ఆ టీవీ వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళు పెట్టిన దరిద్రం. వాడు ఏం చేస్తారు తెలుసా? మాకు పక్కనే లోకల్ టీవీలోనే ఎక్కడో ఇదిగో తెనాల్లో 60 మందిని భూస్థాపన చేసేసారు, కాల్ చేశారు. ఇంకేమని చెప్పాడు తెలుసా? కాలత్తాని గుంటూరులో కొంతమంది ట్రిప్కు ఒక రోజుకి 60-70 మంది చచ్చిపోతున్నారంట. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో 60-70 మంది చచ్చిపోతున్నారు. వాళ్ళు ముందరే వస్తారని చెప్పి కట్లు కూడా పేర్చి పెడుతున్నారంట. ఏది చచ్చిపోయిన వాడు వస్తాడు ఖచ్చితంగా అని చెప్పని 60-70 కట్టెలు పేర్చి పెడుతున్నారంట పక్కన. ఈ అటు చచ్చేయడమే తర్వాత సంగతి. వీళ్ళు చూపించే ఈ టీవీ షోకే ఆ కరోనా వచ్చినాడు, అమ్మో నేను నిజంగా చచ్చిపోతానని భయంతో చచ్చిపోయాడు చాలా మంది. 199 మంది అలాగే చచ్చిపోయారు కరోనా వల్ల కంటే కూడా. కరోనా వచ్చిందని మనుషులు భయపెట్టి లేదా తనలో ఉన్న భయాన్ని బట్టి 199 నాకు తెలిసి, లేదా 90 మంది వేసుకో, 190 మంది ఈ రోగంతోనే, భయం అనే రోగంతో చచ్చిపోయాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమంటున్నారు? చావునకు సిద్ధమై ఉన్నాడు. ఆ తండ్రి భయంతో పరిగెత్తుకొస్తున్నాడు యేసుప్రభు దగ్గరికి. అయ్యా నా కుమారుడు చావునకు సిద్ధంగా ఉన్నాడు, చచ్చిపోవడానికి భయంతో భయపడుతుంది. నా కుమారుడు చచ్చిపోతాడేమో, నాకు ఒక్కడైనా కుమారుడు చనిపోవచ్చు, లేకపోతే ఇంకోటి చనిపోవచ్చు, కానీ నా కుమారుడు చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు అంటాడు, నువ్వేం టెన్షన్ పడకు, ఇక నీ కుమారుడు స్వస్థతను ఉంచుతాడులే, నువ్వు వెళ్ళి అంటాడు. అప్పుడు కొంత సమయం అయిన తర్వాత ఒకడు ఆయన దగ్గరకు వస్తాడు, అయ్యా నీ కుమారుడు బతికాడు, రోగం పోయిందని. ఎప్పుడు పోయింది? ఈయనకి ఇంకా అనుమానం. ఈయన చెప్పిన తర్వాత కూడా, యేసుప్రభు చెప్పిన తర్వాత కూడా అనుమానం. ఏ టైం పోయిందంటే నిన్న 1 కరెక్ట్గా 1 గంటకు పోయింది. ఆ 1 గంటకైతే యేసుప్రభు నాతో చెప్పాడు. అంటే చావునకు సిద్ధమైనటువంటి ప్రజలు, గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారంటే చావు అనే భయంతో కానీ, చావు అనేటువంటి పరిస్థితుల్లో కానీ, చావటానికి సమీపంగా ఉన్నవారు. వారి రోగాలను బట్ట, యుద్ధాలు బట్ట, కఠినమైన పరిస్థితులు బట్ట, శ్రమలు బట్ట, నిందలు బట్ట, ఏదో ఒక కోణంలో గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలు చావునకు సమీపంగా ఉంటారు. ఈ రోజుల్లో చాలా మంది చావు అంటే సింపుల్. నరసాపూర్ చెరువు ఉంటే చాలు, అందరికీ చావు సింపుల్గా ఉంది. రోజుకో ఫోటో పెడతారు బస్ స్టాండ్ దగ్గర, ఆడ గాంధీ తాత బొమ్మ దగ్గర కూడా పెడతారు. ఈ 2 చోట్ల మటుకు కంపల్సరీ ఉంటాయి, చౌరాస్తాలో 3 చోట్ల రోజుకో ఫోటో. ఎందుకంటే ఎట చచ్చిపోయాడంటే ఏముంది, భార్య తిట్టింది అందుకే ఇలా నీళ్ళ పడ్డాడు. దీనికోసమే నువ్వు చచ్చిపోతావా? అసలు దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడు? దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు? అసలు ఈ లోకంలో ఎందుకు ఉంచాడు దేవుడు? ఈ లోకంలోకి ఎందుకు తీసుకొచ్చాడు? నువ్వు చచ్చిపోలేకపోతే దేవుడు ఎందుకు తీసుకొచ్చేవాడు? అసలు నేను పుట్టించడానికి దేవుడి యొక్క ప్రణాళిక ఒకటి ఉంది కదా, అది మనుషుడు గ్రహిస్తల్లా. ఇక భార్య తిట్టిందో, భర్త తిట్టిందో, క్లాస్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాను, ఇంకా అది దాన్ని ఇంకోళ్ళు అన్నారని చెప్పి నేను చచ్చిపోతాను బతకను. చావు ఎవడొద్దంటాడు? మాకు విరక్త పడుతుంది. నువ్వు చచ్చిపోతాను అంటున్నావు కానీ చావట్లేదు కాబట్టి మాకు విరక్త పడుతుంది, ఎప్పుడు పోతాడని. అంతే కదా ఇంట్లో వాళ్ళు అనుకునేది. ఇప్పుడు ప్రతిసారి నేను వెళ్ళి చెరువులో పడతానంటే పడొద్దని ఎవడంటాడు? 10 సార్లు పట్టుకుంటాం, 11 సార్లు పట్టుకుంటామా? ఆ పోయా నీ సౌ నువ్వు పద్దాకు నీ బాధ ఏంది మాకంటాం. పడితే ఏమంటాం? ఓసారి పడ్డాళ్ళే పోయితే 1 రోజు ఎడతాం, 2 రోజులు ఎడతాం, దేవాన్ని కొందనాలు తీసేసుకుని దరిద్రం లేకుండా దేవుని కొందనాలు చెబుతారు. అంతే కదా చెప్పరా? ఆ స్థితి వచ్చింది. అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే ఒక్కొక్కరు తన జీవితంలో పరిస్థితులను బట్టి చావాలనుకుంటున్నాడు. అసలు నేనేమంటానంటే చావాలన్న ఆలోచన తీసుకొచ్చేది నేను కాదు. వాక్యం ఏమంటుందంటే చావాలన్న ఆలోచన తీసుకొచ్చేదే దైవ సంకల్పంలోది కాదు. అది ఒక మనిషి నా అంతా నేను చచ్చిపోవాలి, ఉరిపెట్టి చావాలా, యాక్సిడెంట్ చనిపోవాలా, ఏదో రైలు పట్టాల కింద చనిపోవాలా, ఈ ఆలోచనలన్నీ తీసుకొచ్చే సాతానుడు. మానవుడు చావటానికి సిద్ధంగా ఉంటున్నాడు. అసలు బైబిల్ చెబుతున్నమాట, చావు గోతు నుండి ఆయన పైకి లేవనెత్తాడని బైబిల్ పాట కూడా పాడుకుంటూ వస్తాం. చావు గోతు నుండి పైకి లేవనెత్తుతావని. అవును కదా, ఆ చరణం మొత్తం రాదులేదు, అందుకే చదువుతున్నా, మనకు గుర్తుండదు కదా. కాబట్టి చావు గోతు నుండి ఆయన లేవనెత్తుతున్నప్పుడు, మరణకరమైన గోతులో నుండి లేవనెత్తినప్పుడు దావీదు రాజు అంటాడు, లేదా భక్తులు అంటారు, జిగట గల దొంగ ఊపిలో నుండి నువ్వు లేవనెత్తితివి. ఆ ఊపిలో పెడితే ఏమైతే మానవుడు చచ్చిపోతాడు కదా, ప్రాణభయంతో ఉన్నట్టే కదా. ఆ స్థితిలో నువ్వు లేవనెత్తావు అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? ప్రాణభయం. మానవుడి జీవితంలో ప్రాణభయంతో ఉండని లేదా చావుకు సిద్ధమైనటువంటి మనుషుల్ని యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడు? బ్రతికించి వారు దేవుణ్ణి ఆరాధించే కోణం చూసి వారు ఏం చేస్తున్నారు? వారు దేవుణ్ణి ఆరాధించే కోణం చూసి దేవుని మహింపరుస్తున్న అనుభవంలోకి వస్తున్నారు వాళ్ళు. కానీ ఈరోజు రెండో కోణం ఏంటంటే గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ, ఆ గలిలయ ప్రాంతం ఎలా ఉందంటే, ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారంటే, మొట్టమొదటిగా ఆ ప్రాంతం కానీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారు? ప్రాణభయంతో ఉండాలి. 2 చావుకు సిద్ధంగా ఉండాలి. కానీ యేసు ప్రభు వారు, అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, వేటగాని ఊరి నుండి ఎక్కడ రాయబడింది అక్క? 91 అమ్మా.
వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించును. ఆయనకున్న రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును దారుమే ఉన్నది. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఇప్పుడు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులులకైనా. 124వ కీర్తన 124వ కీర్తన 8 వచనాలు ఉన్నాయి. త్వరగా చదవగలిగిన వారు ఎవరైనా ఉంటే చదవండి. 124వ కీర్తన. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడే ఉండని ఎడల, వారి ఆగ్రహం మన పైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడే ఉండని ఎడల, వారు మన ప్రాణంతోనే మింగివేసిందురు. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును, ప్రవాహంలో కోసం జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును అని ఇశ్రాయేలు అందరూ గాక. వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నందును గాక. పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకుని ఉన్నది, మనం తప్పించుకుని ఉన్నాము. అది భూమి ఆకాశం సృష్టించిన యెహోవా నామం వల్లనే మనకు సహాయం కలుగుతుంది. అది ఇప్పుడు అర్థమైందండి. ఒక మానవుడు చావునకు సిద్ధమై చావునకు సమీపంగా ఉన్న మానవుణ్ణి, అంటే ఒక మాటలో చెప్పాలంటే వేటగాని ఉరిలోకి, అంటే వేటగాని చేతిలో చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటుంది అంటారు. చూసారా? ఇప్పుడు మీరు చూసారండి, పెట్టలు పట్టుకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు. అడవిలోకి వెళ్తే పెట్లు ఎట్లా అరుతాయో వాళ్ళు అట్లా అరుతారు. నిజం, పెట్లు ఎట్లా అరుతాయో వాళ్ళు మనకు రావలేము. పెట్టలారమంటే మనం కోడిలాగా అరుతాం, కాబట్టి మనకు రాదు. వాళ్ళు పెట్లు ఎట్లా అరుతాయో ఆ మొఖానికి అదే కలర్ వేసుకుంటారు, చక్కగా కట్టి పట్టుకుంటారు, అడవిలో ఉంటారు. ఆ పెట్టెలు ఎట్ట కిసికిసమంటాయో అది ఎట్ట అంటే కూడా పూర్తిగా నాకు రావట్లేదు, అలాగే అంటారు వీళ్ళు కూడా. అవి నిజంగా నమ్మేసి కొన్ని పెట్టెలు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గరకు వచ్చి వాళ్తాయి. అప్పుడు అయ్యగారు ఏం చేస్తాడు, మెల్లగా చేయబట్టుకుంటాడు, లేకపోతే ఆయన చేయాల్సిన పని చేసేసి బొట్టలు వేసుకుంటాడు. ఒక్కొక్కసారి అదృష్టం ఉండదు. అదృష్టం ఉన్నటువంటి పెట్టెలు ఏం చేస్తాయి, ఆయన చేతిలోకి వచ్చినా ఒకవేళ దేవుడు వాటికి ఆయుషిస్తే చక్కగా తప్పించుకుని వెళ్ళిపోతాయి. ఈరోజు గలిలే ప్రాంత ప్రజలు అలాంటి వారే. సాతాను చేతిలో చిక్కబడి మరణపు అంచుల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి యేసు ప్రభు వచ్చి, అందుకే మరణపు ఛాయలో ఉన్నవారని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తాం. 14 వచ్చిన కాడి 12 వచ్చిన కానించి మరణపు ఛాయలో ఉన్న వారికి వెలుగునిచ్చాడు ఆయన గలిలే ప్రాంతంలో ఉన్న ప్రజలు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, గలిలయ ప్రాంతం చావునకు సమీపంగా ఉంది. వేటగాని ఉరిలాగా చిక్కబడింది. ఆ వేటగాని ఉరిలాగా చిక్కబడినటువంటి గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఆ వేటగాని ఉరిలో నుండి, అంటే వాడి చేతిలో నుండి యేసు ప్రభు విడిపించి ఆ ప్రాంతం అంతటిని కూడా మహిమతో నింపుతూ వచ్చాడు, దేవుని మహిమతో. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ప్రశ్న కాదు, నేను దైవ చిత్తంలో చెప్పాలనుకున్నటువంటి అంశం, దేవుని పరిశుద్ధాత్మ బయలుపరిచేది ఏంటంటే, ఆ వేటగాని చేతిలోకి వెళ్ళిన ఆ పక్షి ఎలాగైతే తప్పించుకున్న తర్వాత మళ్ళీ పట్టుకోమని ఆయన ఎదురు ఉండిద్దా? తోకలైన పెట్టే ఎన్ని ఊర్లు తిరిగిద్ది తెలుసా? పెట్టకు తోకలేదు, కానీ ఎన్ని ఊర్లు తిరుగుతుంది? 90 ఊర్లు. అట్టకి ఇది కూడా ఇంకా దొరికిద్దా? వేటగాని ఊరికి వెళ్ళినటువంటి పెట్ట దొరికిద్దా? ఏం చేసింది ఆ పక్షి? అమ్మయ్య దొరికింది, నా ప్రాణం కాపాడబడిందని చెప్పని ఇక ఆ సందుకు కూడా రాదు, ఇక ఆ కాకి వినబడిన రాదు, ఇక వెళ్ళిపోయింది. అట్లాగే యేసు ప్రభువారు వేటగాడైనటువంటి సాతాను ఊరిలో పడవలసిన మనల్ని, గలిలయ ప్రాంత ప్రజల్ని, వారిని వెతికి రక్షించి, మరణమునకు సమీపంగా ప్రజల్ని వెతికి రక్షించి, వారిని దేవుని మహిమతో నింపి దేవుని రాజ్యానికి ఆ గలిలయ ప్రజల్ని వారసులుగా చేస్తూ వచ్చాడు. ఆ ప్రాంతం అంతా దేవుని మహిమతో, దేవుని స్వార్థతో నింపబడి ఉంది. అది దేవుని మహిమతో నింపబడిందంటే ఇదన్నమాట. మూడో విషయం చూద్దారండి. మూడో మాట, లూకాసు సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. లూకాసు సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. ఆయన వారితో ఇస్తాను, ఈ గలిలయలో అటు ఎముకలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలుచుతున్నారా? ఏమన్నారని? వారు గలిలయలో ఉన్న వారందరికంటే పాపులని. అంటే ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. కొంతమంది గలిలయ ప్రజలేమో మంచోళ్ళు ఉండారు, కొంతమంది ఎలా ఉండారు? పాపులు. అంటే మరి ఆ బాధ పొందిన గలిలయ ప్రజలు మరి గలిలయలో ఉన్న పాపుల కంటే ఎక్కువని మీరు అంచొద్దు అంటున్నాడు. అంటే ఇక్కడ గలిలయలో ఎవరు ఉన్నట్టు? నేను మంచోడు కంటే మంచోళ్ళు ఎంతమంది ఉంటారు? పాపం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? 100 కోటికి బైబిల్ రాయబడుతూ వచ్చింది, నా ప్రియుడు అతి సుందరుడు 10,000 మందిలో. అంటే అర్థం ఏంటి? 10,000 మందిలో ఒక్క నీతిమంతుడు కనపడతాడంట. మిగతా వాళ్ళందరూ తమ స్వనీతిని ఆధారం చేసుకునే వాళ్ళే. బైబిల్ ప్రకారం ఏంటి? 10,000 మందిలో ఒకడు కనపడుతున్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? ఇప్పుడు గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారు?
ఎక్కువ మంది పాపంతో నింపబడిన వారు ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఆ గలిలయ ప్రాంత ప్రజల వల్లే పాపము అని రాబడుతూ వచ్చింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే పాపం. ఆ గలిలయ ప్రాంతం ఎలా ఉందంటే పాపంతో నింపబడింది. అది ప్రాణభయంతో ఉంది, అది మరణానికి సిద్ధంగా ఉంది, ఇంకా పాపముతో జీవిస్తూ వస్తుంది గలిలయ ప్రాంతం. ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క జీవితాలు చూస్తే ఎలా ఉంది? అక్కడ రాబడుతున్న మాట ఏంటంటే గలిలయ ప్రాంత ప్రజల వల్లే వాళ్ళంతా పాపం కాదని మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? ఖచ్చితంగా అక్కడ పాపం అన్నది ఉంది. ఆ గలిలయ ప్రాంతం పాపంతో నింపబడినప్పుడు, పాపంతో నింపబడుతున్నటువంటి ప్రాంతము, పాపంతో నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో ప్రజలు ఉంటూ వస్తున్నారు. పాపం అంటే ఏంటి? మనందరికీ తెలిసిన మాటే. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతక్రమమే పాపం. అంటే గలిలయలో ప్రజలు ఇప్పుడు ఆజ్ఞ నెరవేరుస్తున్నారా, దాన్ని త్రోసివేస్తున్నారా? దాన్ని నెరవేర్చలేదని అర్థం. ఏదైతే ఆజ్ఞ ఇవ్వబడుతూ వచ్చిందో, ఏదైతే ఆజ్ఞ బయలుపరచబడుతూ వచ్చిందో ఆజ్ఞ నెరవేర్చలేదని అర్థం. కానీ గలిలయలో ఉన్నటువంటి ప్రజలు వారి జీవితాల్లో మూడోదిగా ఆ ప్రాంతం కానీ ఆ ప్రాంతంలో ప్రజలు అలాంటి వారంటే, ఒకటో ప్రాంతం ప్రాణభయంతో ఉంది, ఆ ప్రాంతంలో ప్రజలు కూడా ప్రాణభయంతో ఉన్నారు. రెండో ఆ ప్రాంతం చావులకు సమీపంగా ఉన్న ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా చావులకు సమీపంగా ఉన్నారు. మూడు, ఆ ప్రాంతం పాపంతో ఉంది, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా పాపంలో జీవిస్తున్నారు. దేవుని ఆజ్ఞని మీరి, దేవుని ఆజ్ఞని వ్యతిరేకించి, దేవుని ఆజ్ఞను కాదని పాపంలో జీవిస్తున్నటువంటి ప్రజలు, వారి జీవితాలు, వారి అనుభవాలు, వారి క్రియలు చూడక పాపంలో నివసిస్తూ వస్తున్నారు. ఏం చూడదు ఇటే చూడండి. కాబట్టి గలిలయలో ఉన్నటువంటి ప్రజలందరూ వారి జీవితాలు చూడక పాపంలో నివసిస్తూ వస్తున్నటువంటి వారు. ఈ పాపంలో ఉన్నటువంటి వారికి ఏం జరుగుతూ వచ్చింది చూడండి. ఆ మాట పాపంలో ఉన్న వారికి ఏం జరిగిందంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం. నేను ముగించబోతున్నా రండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం, క్షమించండి 4వ అధ్యాయం. 4వ అధ్యాయము ఇప్పుడు చూస్తున్నట్లయితే 12 నుండి 16 కలిసి ఉంటే నేను చదువుతా. జెబులోను దేశము, నఫ్తాలి దేశము, యోర్దానుకు అవతల సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకట్లో కూర్చున్న ప్రజలకు గొప్ప వెలుగు చూచిరి. అంటే ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? చీకట్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్నారంటే అర్థం ఏంటి? పాపంలో నివసిస్తున్నారని అర్థం. చీకటి పాపానికి సదృశ్యం ఉంటూ వస్తుంది. గలిలయలో ఉన్న ప్రజలు పాపంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్న ప్రజల దగ్గరికి యేసు ప్రభువు వచ్చి వారి పాపాలను తీసివేసి వారిలో ఆయన యొక్క వెలుగుని, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆది కాలంలో మొదటి అధ్యాయం మనం చూస్తూ వస్తాం. తర్వాత మొదటి అధ్యాయం చూసిన మాటలే యోహాను సువార్త మొదటి అధ్యాయం కూడా చూస్తూ వస్తాం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రం లేదని మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కూడా 5వ వచనంలో కూడా మొదటి యోహాను రాసిన పత్రిక కూడా మనం మొదటి అధ్యాయంలో కూడా చూస్తూ వస్తాం. ఆది కాండంలో రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త మొదటి అధ్యాయం రాయబడుతూ వచ్చింది. మొదటి యోహాను రాసిన పత్రికలో కూడా రాయబడుతూ వచ్చింది. ఆయన ఎందుకు చీకటి ఏమాత్రం లేదు అంటే. ఇప్పుడు గలిలయలో ఉన్న ప్రజలు ఎలాంటి వారు? చీకట్లో ఉన్నారు. ఆ ప్రాంతం ఎలాంటిది? చీకటి కలిగింది. వాళ్ళు ఎలా ఉన్నారు? దేవుళ్ళు లేనటువంటి వారు. మీకు అర్థమవుతుందండి? ఆ ప్రాంతం చీకటితో నింపబడింది. అంటే దేవుళ్ళు ఏమాత్రం చీకటి లేదంటే ప్రజలు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు గలిలయలో ఉన్న ప్రజలు ఎక్కడ ఉన్నట్టు? ఆయనలో ఏమాత్రం చీకటి లేదన్నారు, కానీ ప్రజలు ఎక్కడ ఉన్నారు? చీకట్లో ఉన్నారు. అంటే ఎక్కడ ఉన్నట్టు? ప్రజలు దేవుళ్ళో లేరని అర్థం. ప్రజలు దేవుళ్ళో జీవించలేక, దేవుళ్ళో ఉండలేక, తమ సొంత కోరికలు, ఆశల్ని నెరవేర్చుకోవడానికి దేవుని బెల్లిపొట్టు నుంచి వెళ్ళిపోయారు. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ఆది కాండం 6వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి, తమకు మనసుకు నచ్చిన వారిని చూసి ఏం చేశారు? వివాహం చేసుకున్నారంట. దేవుని కుమారులు అంటే దేవుని వెలుగులో, దేవుని నీడలో, దేవునిలో జీవిస్తున్నటువంటి ప్రజలు ఏం చేశారు? ఆది కాండం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు రాయబడుతూ వచ్చింది, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చూసి చక్కని వారిని చూశారంట. ఇప్పుడు చూడండి, యాకోబు కూడా ఏం చూశాడు? రాహేల్లో ఏం చూశాడు? సామాన్య చెప్పాలి, పెళ్లి చూపులకు వెళ్ళి ఉంటాడు కదా. ఏం చూసి ఉంటారు? అందం చూస్తారు ఫస్ట్, ఎట్లుండారా అంతే కదా. ఇప్పుడు యాకోబు కూడా అదేగా చేస్తుంది. ఏం చూశాడు? రాహేలను చూశాడు, అందంగా చూశాడు. మరి రాహేల యొక్క అక్క ఎట్టుంది? ఆమెను చూడాల, ఆమె ఎట్టుంది? ఆమె జబ్బు కలదే, జబ్బు కళ్ళ ఆమె. ఇప్పుడు మామ తెలియగలవాడు అయ్యుండి, మోసగాడు అయ్యుండి కూడా మోసగాడు అయ్యి ఉంటాడు. తర్వాత ఆయన కూడా ఈయనకంటే పెద్ద మోసగాడు అయిపోయాడు అల్లుడు. మేనమోసాలు వచ్చేసినాయి అంత అల్లుడు కూడా. ఏం చేశాడు? ఈయన మోసం చేసి చిన్నామని ప్రేమిస్తే పెద్దామని ఇచ్చి పెళ్లి చేశాడు. ఓ మామ ఏం జట చేసావంటే, మరి నేను మోసగాండ్రా, లాభానే నా పేరులోనే మోసం ఉంది, అది నేను మోసగాండి అన్నప్పుడు, ఓహో నువ్వు ఎట చేస్తావా? అయితే ఇంకొక ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. సింపుల్గా ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. చెప్పబెట్టకుండా కొన్ని రోజులకు బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు మామకు అర్థమైపోయింది, నేనే మోసగాండి అంటే నాకంటే మోసగాడు అల్లుడు,
నా సాళ్ళు అంతా, నా యొక్క గుణలక్షణాలన్నీ నా అల్లుడికి వచ్చేసినాయి, మేనమా పోలికలు వచ్చినాయని ఎక్కడో కలుసుకున్నాడు. ఏందయ్యా యాకోబు, నా పిల్లల్ని ముద్దు పెట్టుకోకుండా, నా పిల్లల దగ్గర తీసుకోకుండా వెళ్ళిపోతామంటే, ఆ మామయ్య ఇది ఎట్ట కదా మామయ్య, సరేలే అయిందేది అయిపోయింది కదా, ఇది రాళ్ళే నువ్వు నాకు సాక్షి అని చెప్పి అంతకుముందు దేవుడు మాట్లాడు. లేకపోతే ఈయన ఆగేవాడు కాదు, మామగారు ఆగేవాడు కాదు. అంతకుముందు రాత్రి దేవుడు మాట్లాడాడు, నువ్వు యాకోబు దగ్గరికి వెళ్తున్నావు జాగ్రత్త, ఆయన ఏది పడితే అదంటే ఏది చేస్తే కుదరదు. పోయిన రాత్రి నీ దేవుడు నాతో మాట్లాడాడు చాలు. అందుకే నేనేమంటలేదు, అలా ముద్దు పెట్టుకుంటాను, నువ్వు పోతే పోయావు, నా గృహదేవతలను ఎందుకు తీసుకెళ్తా. యాకోబుకి అంత కర్మ ఏం పట్టింది? మహోన్నతులైన దేవుడు కర్రతో నది దాటి వచ్చిన వాడిని అంత గుంపులుగా చేస్తే యాకోబుకి అంత కర్మ ఏం పట్టింది? దేవతలను ఎత్తుకెళ్ళాల్సినంత కర్మ ఏం పట్టింది? ఆ దేవుడి గురించి పూర్తయిన అనుభవం తెలియని రాహేలు ఏం తీసుకోవాలి. అందుకే మధ్యలో చచ్చిపోయింది అక్క, మధ్యలో చచ్చిపోయింది. అందుకే రాహేలు చావడానికి మెయిన్ పాయింట్ ఇదే. ఆమె గృహదేవతను తీసుకొచ్చి ఒంటిలో పెట్టుకుని అబద్ధం ఆడింది, నేను తేలేదు నాన్నని, నువ్వు ఇంకా అక్కడ కూడా బావాసం లేదమ్మ, నువ్వు మధ్యలోనే పో అని చెప్పి మధ్యలోనే దేవుడు ఆమె పరవాసిని పాడేశాడు. అయిపోయింది మధ్యలోనే. అంటే నేను ఏమంటానంటే, చక్కని వారిని చూసి వివాహం చేసుకున్నారు. ఆ చక్కన ఏం చేసింది కొంత సమయానికి? ఎవరు చక్కని వాళ్ళు? లేయానా రాహేలా? ఎవరు? ఆడేమో లేయ అంటారు, ఏడేమో రాహేల్ అంటారు. ఎవరు? రాహేలేనా? ఓకే, అయితే జయమక్క చెప్పిందంటే కన్ఫర్మే. రాహేలు ఎవరు? ఎవరు? చక్కనామా. ఈ చక్కనామా ఏం చేసింది? మంచోడు అంతే, మంచం అంతా కూడా రోతగా బాత్రూమ్ కూర్చొని జరగొట్టాడంట. ఈ అక్క కూడా అట్లా చేసింది. ఏం చేసింది ఈ అక్క? చూడండి 32వ అధ్యాయం పడుకుంటా చూడండి. ఆదికాండము 32వ అధ్యాయం, 30వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 30వ అధ్యాయం మొదటి వచనం. రాహేలు తాను యాకోబులకు పిల్లలు కనకపోవటం చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలం నిమ్ము, నేను చచ్చేదును. ఇప్పుడు సౌందర్యవతి ఏమంటుంది? అక్క యందు అసూయ కలిగి ఉంది, నువ్వు నాకు గర్భఫలం ఇవ్వు, కోపంతో నువ్వు నాకు గర్భఫలం ఇవ్వకపోతే. ఇప్పుడు అర్థమైందండి, అందచందాలన్నీ కూడా ఎట్టుంటాయి. మనం కోరి తెచ్చుకుంటే ఎట్టుంటాయి. కోరి తెచ్చుకోకుండా దైవ చిత్తం ఉంటే ఎలా ఉంటుంది? లేయా ఒక్క మాట అన్నందా పాపం పిచ్చి తల్లి, ఒక్క మాట అంటే ఒక్క మాట. ఏం మాట్లాడుతున్నా? యాకోబుని ఒక్క మాట అనుకోండి వెళ్ళింది. 14 సంవత్సరాలు ఎవరు ప్రేమించి కొలువు చేశాడు? ఎవరు? యాకోబు. ఒక 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత మామ మోసం చేశాడా? మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేశాడా? మరి కొలువంతా ఎందుకు చేశాడు? రాయల కోసం. చివరికి అక్క ఏం చేసింది మధ్యలోకి? నువ్వు నాకు కొడుకుని, నువ్వు నాకు సంతానం ఇవ్వట్లేదు, నేను సత్తావా నువ్వు బతుకుతావా? ఇప్పుడు ఏం చేయమంటావు? కోపం వచ్చేసిందంట. ఇప్పుడు చూడండి ఎంత గొప్ప మాట. రాయలు తాను యాకోబుని పిల్లలు కనపోవడం చూచి తన అక్క యందు అసూయపడి, నువ్వు నాకు గర్భఫలం నిమ్ము, నేను చేస్తా, నువ్వు చావు. ఇప్పుడు నష్టం ఏమొచ్చింది? చస్తానంటే చావు, నేనైతే వదిలేస్తా. అంటే నా భార్యను కాదండి, అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి. కాబట్టి ఏమైంది? చావంటే చేస్తావు. కానీ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? దేవుడిని గర్భఫలాన్ని మూసాడంటే కారణం ఏంటి? ఈ లేయకు పుట్టిన వారికి అందరికంటే గొప్ప ఇవ్వడానికే దేవుడు ఆపింది. ఆ బుద్ధి, ఆ జ్ఞానం నీకు అవసరం కదా. అది లేకుండా భర్త మీదకి వచ్చి నువ్వు నా గర్భఫలం ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతా. ఇప్పుడు ఈయన పొరపాటు సావన్నాడు, ఏం చేసిద్ది? నిజంగా చచ్చిద్దా? నా మీద ప్రేమ లేదు అందుకే నువ్వు నన్ను చచ్చిపోమంటున్నావు, నా అక్క మీద ప్రేమ ఉంది కదా, మళ్ళీ ఇదో సాకులు వస్తాయి. నేనేమంటానంటే, మనస్సుకు నచ్చిన వారిని చేసుకుంటున్నప్పుడు దేవుని కుమారులు నరులో కుమార్తెను చక్కని వారిని చూసి చేసుకున్నారు. అంటే వెలుగులో ఉండవలసిన వారు చీకట్లో ఉన్న వారిని వివాహం, వారి అందం, చీకటి అంటే వారి సౌందర్యం, వారి రూపాన్ని చూసి పెళ్లి చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? యాకోబుకి కొట్లాట్లు గొడవలు మొదలైన ఇంట్లో. ఇంకా చూడండి, ఈ 14 సంవత్సరాలు ప్రేమించినోడు ఒక్కసారితో బయటపడిపోయాడు. 14 సంవత్సరాల ప్రేమ ఒక క్షణంలో పోయింది. 30వ అధ్యాయం 2వ వచనం. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనెను. ఎన్ని సంవత్సరాలు ప్రేమించాడు? 14 సంవత్సరాలు ప్రేమించాడు. 14 సంవత్సరాలు ప్రేమించాడు, ఒక్క క్షణంలో ఏమైపోయింది? యాకోబు కోపము రాహేలు మీద. ఇప్పుడు చెప్పండి, దేవుని కుమారులు ఎవరండి? దేవుని కుమారులు చీకట్లో ఉన్న అంద సందాలను చూసి వివాహం చేసుకోవడం ద్వారా ఏమైంది? దేవుళ్ళ నుండి తొలగిపోవడం ద్వారా ఒకరొకరు తిట్టుకుని, ఒకరొకరు కోపగించుకుని, ఒకరొకరికి భేదాభిప్రాయాలు వచ్చేంత దాకా వచ్చేసింది. ఇక్కడ నేను వివాహం గురించి అవట్లేదు కానీ యాకోబు ఎవరు? దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాడు. యేసేపుని దేవుడు కొట్టివేశాడు, యాకోబుని దేవుడు ఏర్పరచుకున్నాడు. తన 12 మంది స్వాస్థ్యములు, 12 మంది గోత్రికులకు ఒకరు చేయటం కొరకై ఆ మూల పురుషుడిగా యాకోబుని ఏర్పరచుకున్నాడు. అలాంటి యాకోబు ఏం చేశాడు? రాహేల్ని ఇష్టపడ్డాడు. తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? కోపాలు, ద్వేషాలు రావుతూ వచ్చినాయి. మరి ఇష్టపడినా పూర్తికాలం ఉందా? మధ్యలోనే పరవాసిని పాడుపడుకుని వెళ్ళిపోయింది. కారణం ఏంటి?
దేవుని కుమారులు నరుల కుమార్తెను చక్కని వారిని చూసి వివాహం చేసుకున్నారు. ఈ రోజులో చాలా మంది మందిరాల్లో కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు ఇదే జరుగుతుంది. నువ్వు దేవుని బిడ్డవై ఉండి నీ కుమారుడు రక్షించబడినప్పుడు కూడా, నీ కుమార్తె రక్షించబడినప్పుడు కూడా ఒక అన్ని జనుడి రక్షణ ఎరగని వాడికి, మార్మోస్ ఎరగని వారికి, రక్షణ అనుభవం లేని వారికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం. అట్లా చేయడానికి మనం కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఈ రోజు నువ్వు చేసే సపోర్టు దేవుని దృష్టిలో లిఖించబడతాను. నువ్వు చేస్తున్న తప్పు అని తెలుసు కూడా ఓ రోజు దేవుడు దాన్ని తీర్పులోకి తీసుకొస్తాడు. ఓ రోజు వాళ్ళు కొట్టుకుంటుంటే ఈరోజు ఏమైందిలే, కొంతమంది ఉంటారు నటనతో వివాహం చేపిస్తారు. నటన ఏంది, ఆ అమ్మాయికి రక్షణ ఉండదు, అబ్బాయికి రక్షణ ఉండదు అన్న, రక్షించబడే మార్మోస్ పొందాడు, బాప్తిస్మం ఏమని అంటారు. మేము నిజంగానే ఇస్తాం, నమ్మారని చెప్పాను, లేకపోతే నువ్వు బాధపడతావని ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఏమైంది, పెళ్లి చేయండి అంటారు. ఆయనకు ఆరాధన చేయడం రాదు, అక్కకు ఆరాధన చేయడం రాదు. పెళ్లి చేసేస్తాం, ఎట్టగొట్ట పేపర్ మీద రాసి ఇచ్చి ఎట్టగొట్ట చేపించేస్తాం, అయిపోయింది అది మేము చెప్పు. తర్వాత ఏమైంది, పెళ్ళి అయితే భాగం చేసేస్తాం, మంచిగా భోజనాలు పెడతాం. మా 2వ వారం నుంచో 3వ వారం నుంచో స్టార్ట్ అయిద్దాం. అప్పుడు ఏమైపోయింది, అప్పుడు బయటకు వచ్చేది నీ జీవితంలో నువ్వు చేసిన తప్పెంత. నీ కుమారుడిగా, నీ కుమార్తెగా నీ కళ్ళ ఎదుట ఆ వేదన, ఆ బాధ చూసి కుమిలిపోతూ ఉంటే నేను చేసిన తప్పు దేవుని ఎదుట ఎంత భయంకరమైందని ఆ రోజు నీకు తెలిసింది. ఆ రోజు రాకమునిపై ఈ రోజే సరి చేసుకునే క్రైస్తవులు అవసరం దేవునికి. ఎందుకు చెబుతానంటే దేవుని కుమారులు నరుల కుమార్తెను వివాహం చేసుకున్నారు, అది తప్పు బైబిల్ ప్రకారం. అంటే దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టారు. ఆయన అందుకు చీకటి ఏమాత్రం లేదన్నట్టు. అంటే ఆయన అందుకు చీకటి లేదంటే మనం చీకట్లో ఉండకూడదు, ఆయనలోనే వెలుగులో ఉండకూడదు ఆయనలో. అందుకే వెలుగు సంబంధులు ఆయన వారని అర్థం. అంటే ఇక్కడ ఎట్లా ఉందండి, చీకటి జీవితం. అంటే చీకట్లో ఉన్న మానవుడు, దేవుని ఆజ్ఞను తిరస్కరించిన ప్రతి మానవుడు దేవునిలో లేడని అర్థం. ఈరోజు దేవునిలో లేకే మానవులు పాపం చేస్తున్నారు. దేవునిలో ఉండవాడు ఎవడో పాపం చేయడానికి ఇష్టపడ్డాడు. దేవునిలో నుండి వెలుపడికి వచ్చాం కాబట్టే పాపం చేస్తున్నాం. ఆ పాపం నుండి విడుదల పొందాలంటే మరలా యేసు ప్రభు దగ్గర మనం రావాలి. ఇదన్నమాట 3. 4వ మాట చదువుదారండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 52 వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 52 వచనం. వారు, నీవు గలిలయుడవా, విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయో పుట్టడనిరి. సో గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని మహిమ గలవారుగా చేస్తాడు కదా. ఆ గలిలయ ప్రాంతంలో కానీ ఆ ప్రాంతంలో ప్రజలు ఎలాంటి వారంటే, మొట్టమొదటిగా ఎలాంటి వారు, ఆ ప్రాంతం ప్రాణభయంతో ఉంది, ఆ ప్రాంతంలో ఉండేవారు కూడా ప్రాణభయంతో ఉన్నారు. 2, ఆ ప్రాంతం చావునకు సమీపంగా ఉంది, ఆ ప్రాంతంలో ఉండేవారు కూడా చావునకు సమీపంగా ఉన్నారు. 3, ఆ ప్రాంతం పాపంతో ఉంది, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్లో కూడా పాపం ఉంది, దేవుని ఎరగని స్థితిలో ఉంటూ వచ్చారు, చీకట్లో ఉన్నారు. 4వదిగా ఆ గలిలయ ప్రాంతం ఎలాంటిదంటే, ప్రాంతంలో ఉన్నవారు కూడా 4వ మాట ఎలా ఉండరండి, వాళ్ళు అంటున్నారు కదా, గలిలియాలో ఏ ప్రవక్త అయినా పుడతాడా అంటే ఆ ప్రాంతం ఎలాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది, యోహాను సువార్త 7వ అధ్యాయం 52 వచనంలో వాళ్ళు అంటున్నారు, గలిలియాలో ఏమన్నారు, గలిలియాలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. అంటే ప్రవక్త అనేవాడు పుట్టడానికి కూడా అర్హత లేనటువంటి ప్రదేశం అది. అర్థమవుతుందండి. అసలు వీళ్ళు మాట్లాడినారంటే అంతకుముందు గలిలయలో ప్రవక్త ఉన్నట్టా లేడా, ఒకరు కూడా లేడనే అర్థం. ఇప్పుడు అసలు వాళ్ళు డైరెక్ట్ చెప్పేస్తున్నారు, గలిలయలో ఏ ప్రవక్తయో పుట్టడు అన్నారు. అంటే పుట్టడు అంటున్నారంటే అర్థం ఏంటి, అసలు ఆ ప్రాంతంలో ప్రవక్తే ఆ ఊరు నుండి వచ్చిన వాళ్ళు లేడు. ఆ ప్రాంతం నుండి ఒక ప్రవక్త కూడా వచ్చిన అనుభవం లేదు నాకు తెలిసినట్టయితే ఆ మాట ప్రకారం చూస్తే. మరి అసలు ఒక ప్రవక్త కూడా పుట్టినటువంటి ప్రాంతం, పుట్టడాన్ని నిశ్చయించుకున్న ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల ప్రజలు ఏమనుకున్నారు, ఆ ప్రాంతంలో అసలు ఒక ప్రవక్త కూడా పుట్టడు అనుకున్న ప్రాంతంలో నుండి యేసు ప్రభువారు ప్రవక్తగా పుట్టి వచ్చాడే. అవునా? ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి, దేవుని వాక్యం చెబుతుంది కదా, గలిలయలో ఏ ప్రవక్త పుట్టడనిరి, అంతటి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎవరింటికి వాళ్ళు, ఈయన అంత ప్రవక్త కాదు, గలిలయ నుంచి వచ్చాడంటే ఈయన అసలు గలిలయ ప్రవక్త పడతాడా, అసలు గలిలయ ప్రాంతం, ఈ ఒక్క మాట చెప్పాలంటే ప్రాంతం ఎలా ఉంది, మనుషుల దృష్టిలో తీసేసినదిగా కనపడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే మనుషుల దృష్టిలో లెక్కలేనిదిగా కనపడుతుంది. మనుషులు లెక్కించడానికి కూడా ఆ ప్రాంతంలో కనీసం, అయ్యా మీ ప్రాంతంలో ప్రవక్త పుట్టాడంటే చాలే నమ్మేవాలే. ఏం నమ్మేది, ఆ ప్రాంతంలో ప్రవక్త పుడతాడా, అసలు ఎవడ ముద్దుండవుడు మాట్లాడతాడా అంటే మనుషుల దృష్టిలో లెక్కలేనటువంటి ప్రాంతం కలిగింది. మనుషులు ఎన్నుకోవడానికి కూడా పనికిరానటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక్క ప్రవక్త కూడా పుట్టినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న ప్రాంతం అది. జనముల దృష్టిలో, మనుషుల దృష్టిలో త్రోసివేయబడినటువంటి, కించపరచబడినటువంటి, అవమానపరచబడిన స్థితిలో ఉన్నటువంటి గలిలయ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక్క ప్రవక్త కూడా పుట్టలా, కానీ పుట్టాల్సిన ఆయన పుట్టాడు, ఆయన యేసు ప్రభువు. ఎంతమంది ప్రవక్తలు పుట్టిన ప్రయోజనం ఉంది,
యేసు ప్రభువు పుడితే ఇప్పుడు తెలుస్తుంది ఆ ప్రాంతపు విలువ. గలిలయ నుంచి ఒక ప్రవక్త పుడతాడు అసలు, మరి ఈయన పుట్టాడే అంటే ఒక్క ప్రవక్త కూడా గలిలయ పుట్ల, కానీ అసలైన ప్రవక్త అంతమంది ఎంతమంది ప్రవక్తలు పుట్టినా వాళ్ళ పేర్లు ఉంటుందో లేదో, కానీ ఈ ప్రవక్త పేరు ఎప్పుడు ఉంటుంది? శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు గలిలయలో మొట్టమొదటి లాస్ట్ అండ్ ఫైనల్ ప్రవక్త ఈయనే. అంటే ఆ ప్రజలు ఎలా ఉంటారు చూడండి, ఆ ప్రాంతం మనుషుల దృష్టిలోనే పనికి రానిదిగా ఉంది, మనుషుల దృష్టిలో విలువ లేనిదిగా ఉంటూ వచ్చింది, లెక్కించలేనిదిగా ఉంటూ వస్తుంది ప్రవక్తల విషయాల్లో. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి గలిలయ ప్రాంతంలో ప్రభు ఏం చేశాడు? మహిమ గలదిగా. ఇప్పుడు ఏమంటారు? ఓహో, ఈయన కూడా గలిలయ ఓడే కదా, గలిలయ ప్రాంతంలో ఉండాయనే కదా, గలిలయ ప్రవక్తగా అన్నారు. అసలు ఆ పేరు పలకడానికి కూడా మనుషులు ఇష్టపడినటువంటి గలిలయ ప్రాంతాన్ని ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? గొప్ప అనుభూతిలోకి తీసుకెళ్ళాడు యేసు ప్రభువు. అది కదా ఆ ప్రాంతం అంతా మహిమతో నింపబడతామంటే, ఆ ప్రాంతం అంతా దేవుని మహిమతో నింపబడుతూ వచ్చింది. కానీ ఈరోజు నేనేమంటానంటే, ఇంకా వాక్యం ఏమంటుందంటే, ఈరోజు మన జీవితాలతో ప్రభు మాట్లాడే మాట, మనం ఎలాంటి వారమైనా అన్ని జనాంగంలో ఉన్న మనుషుల చేత త్రక్కబడినా, త్రోసివేయబడినా, అవమానించబడినా, అసలు నీ ఇంటోళ్ళే నేను లెక్క చేయట్లేదేం, నీ ఇంటోళ్ళే నీకు విలువ ఇవ్వకపోవచ్చు, నీ చుట్టుపక్కల నీ బంధువులు నీ స్నేహితులే నీకు విలువ ఇవ్వకపోవచ్చు, అందరూ నేను తక్కువగా చూడొచ్చు. బహుశా డబ్బు లేని స్థితిని బట్టు, నువ్వు ఉన్న అప్పులను బట్టు, నువ్వు ఉన్న కష్టాలను బట్టు, నీకు గర్భఫలం లేకపోవటాన్ని బట్టు, నీకు స్తోమత లేకపోవటాన్ని బట్టు ప్రజలందరూ అనేక మంది నిన్ను తక్కువ చూపులో చూడొచ్చు. కానీ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, మనుషులందరూ దృష్టిలో నువ్వు తక్కువ వాడివైనా నిన్నే దేవుడు ఘనమైన వాడికి ఎంచాలని ఇష్టపడతాడు, నిన్ను మహిమ గలవాడుగా దేవుడు చేయాలని ఇష్టపడతాడు. ఆ మహిమ గలవాడిగా నువ్వు ఉండాలంటే, యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించి నా జీవితం మార్చమంటే చాలు, నీ మహిమతో నేను నింపు ప్రభు అంటే ఆయన తన మహిమతో నింపేవాడుగా ఉంటాడు. ఇదన్నమాట 5వ విషయాన్ని చూద్దానండి. 5వ మాట యోహాను సువార్త 7వ అధ్యాయం 41 వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 41 వచనం. మరికొందరు అబ్బా, ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఏమనుంది? కొద్ది కదిలి చిన్న ఏం కాదు, ప్రవక్త గలిలయ నుంచి పుట్టునా అని వచ్చింది. ఇప్పుడు ఏమంటారు? క్రీస్తు వస్తారు. క్రీస్తు అంటే ఎవరో చెప్పండి? అన్న రక్షకుడు, మీరు అభిషక్తుడు. ఇంకా క్రీస్తు అంటే ఏంటి? అభిషక్తుడు అని చెప్పారు అక్క, మళ్ళీ లోపల నుంచి అలా చెబుతున్నారు. క్రీస్తు అంటే ఎవరు? 11 అయినా సరే ఈరోజు ఈ మాట చెబుతానే వెళ్తా. క్రీస్తు అంటే ఎవరు బైబిల్ ప్రకారం? ఎన్ని క్రిస్మస్లు వెళ్ళి ఉంటాయి మన జీవితాల్లో? ఎంతమంది వర్తమానికుల ద్వారా విని ఉంటాం వర్తమానాలు? ఎంతమంది చారో మెసేజ్లు విని ఉంటాం క్రిస్మస్కి? ఒక సమరయ స్త్రీ చెబుతుంది, అయ్యా మమ్మల్ని రక్షించి అభిషేకించడానికి మాకు మెస్సయ్య వస్తాడు. క్రీస్తు అంటే మెస్సయ్య అని అర్థం. ఇప్పుడు తెలిసిందాక? అసలు తెలిస్తేనేగా మర్చిపోవడానికి. క్రీస్తు అనే పేరుకి అర్థం ఏంటంటే మెస్సయ్య. రాసి ఉంటారు అక్క చింటూ గురించి. ఎవరు? మెస్సయ్య. ఆయన ఏం చేశాడు? ఆమె చెప్తుంది సమరయ స్త్రీ, మా కొరకు మెస్సయ్య వస్తాడు. క్రీస్తు అంటే మెస్సయ్య. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? సరే మెస్సయ్య కానీ క్రీస్తు అయినా రెండు ఒకటే కదా. అసలు గలిలయ ప్రాంతం నుండి వచ్చునా అంటే, అసలు ఒక పాపులను రక్షించేవాడు, ఎదురు చూస్తున్న ప్రజల్ని విమోచించేటటువంటి ప్రభువు గలిలయ నుండి వస్తాడా? ఇది అసలు నమ్మే మాట కాదు. అంటే ఈ లెక్కలో యేసు ప్రభు రక్షకుడు మెస్సయ్యను కూడా నమ్మట్ల వాళ్ళు. ఈయన గలిలయ నుండి వచ్చాడనే నేటికి ఇశ్రాయేల్ ప్రజలు ఆయన మెస్సయ్యగా అంగీకరించట్లా. చాలా మంది ఇశ్రాయేల్ ప్రజలు, నేటికి చాలా మంది ఇశ్రాయేల్ ప్రజలు యేసు ప్రభు వారు మెస్సయ్యని నమ్మరు. ఎప్పుడు నమ్ముతారో? యేసు ప్రభు వారు నమ్మిన సంఘం ఎత్తబడిన తర్వాత అబద్ధపు క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు, వాడు భూమి మీదకి వచ్చి గాల్లో నిలబడినట్లు నీళ్ళ మీద నడిచినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు ఈయన మెస్సయ్య అంటారు. వాడు ఎత్తుకెళ్ళి అపవిత్రమైన దేవాలయంలో పెట్టినప్పుడు అప్పుడు బుద్ధి వచ్చింది, వీడు కాదు మెస్సయ్య, ఆల్రెడీ వచ్చేది అయినా మెస్సయ్య. అందుకే గలిలయ ఇశ్రాయేల్ ప్రజలు నేటికి ఇది సత్య సాక్ష్యం. ఇశ్రాయేల్ ప్రజలు యేసు ప్రభువు మెస్సయ్య అని నమ్మడం ఏకైక కారణం ఇదే. ఆయన గలిలయ నుండి వచ్చాడు. గలిలయలో నుండి మెస్సయ్య క్రీస్తు వచ్చునా? అభిషక్తుడు వస్తాడా? పాపంలో జీవిస్తున్న వారిని అభిషేకించి అభిషక్తుడు వస్తాడా? లోకంలో పాపంలో జీవిస్తున్న మానవులను అభిషేకించడం కొరకై తన రక్తాన్ని కార్చడానికి గలిలయ ప్రాంతం నుండి వస్తాడా? రాడు.
మరి ఎట్టొచ్చాడు? అదే దైవ సంకల్పం. అందుకే యేసు ప్రభువారు అభిషక్తుడిగా మెస్సేగా గలిలయ ప్రాంతంలో నుండి వచ్చాడనే చాలా మంది ఇశ్రాయేలు ప్రజలు యోధులు యేసు ప్రభువారిని రక్షకుడిగా నమ్మరు. ఇదే సర్వసత్యం. నీకు ఎవరైనా చెప్పుకుంటాడో లేదో నాకు తెలియదు, కానీ నాకు కూడా తెలియదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు బయలుపరిస్తే తప్ప నాకు కూడా తెలియదు ఈ సత్యం. ఇశ్రాయేలు ప్రజలు యూదులు నమ్మని మెయిన్ రీజన్ ఇది. యేసు ప్రభు చాలా మంది నమ్మరు. ఎందుకు నమ్మలేదు? ఆయన గలిలయలో నుండి వచ్చాడనే ఆయన నమ్మల మెస్సేగా. ఆయన ఇంకో ప్రాంతంలో నుండి వచ్చినా ఖచ్చితంగా నమ్మేస్తారు ఈయన మెస్సే అని. కానీ గలిలయ నుండి క్రీస్తు వచ్చినా, ఆ మాట ఎంత అమోఘమైందో ఆలోచించి ఒకసారి దీని గురించి మళ్ళీ వర్తమానం ధ్యానిద్దాం. గలిలయలో నుండి క్రీస్తు అంటే అభిషక్తుడు వస్తాడా అంటే, ఒక అభిషక్తుడు పుట్టడానికి కూడా పనికిరాని స్థితిలో ఉంది ఆ ప్రాంతం. అయినా దేవుడికి అదే కావాలి. పనికిమాలింది, పనికిరాంది, నిష్ప్రయోజకమైంది, మనుషుల ద్వారా త్రొక్కివేయబడిందే దేవుడికి కావాలి. వారినే దేవుడు మహిమకరంగా చేస్తాడు. ఈరోజు గమనించాల్సిన కోణం ఏంటంటే, పుస్తకపు చుట్టూ ఆయన గురించి రాయబడినట్టు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే క్రీస్తుగా గలిలయ ప్రాంతం నుండి క్రీస్తు వచ్చాడు. ఇది నమ్మాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నమ్మాల్సిందే. ఎందుకంటే ఆయన అభిషేకించడానికి మొట్టమొదటిగా గలిలయలో ఉన్న ప్రాంత ప్రజలను అభిషేకించి మన జీవితాలు కూడా అభిషేకించడానికి ఆయన ఈ లోకానికి పుస్తకపు చుట్టూ రాయబడినట్టు వచ్చాడు. పుస్తకపు చుట్టూ రాయబడినట్టు వచ్చాడు. ఆయన ఏం అభిషేకిస్తున్నాడంటే, మన పాపం నుండి మనల్ని అభిషేకిస్తున్నాడు, మన అపరాధముల నుండి అభిషేకిస్తున్నాడు, మన దోషముల నుండి మనల్ని అభిషేకిస్తున్నాడు, మన దౌర్భాగ్యపు పాప జీవితం నుండి అభిషేకిస్తున్నాడు, మన మోసకరమైన జీవితం నుండి అభిషేకిస్తున్నాడు. అభిషేకించడం అంటే ఒక మాట చెప్పమంటారా? మన భాషలో అభిషేకం అనేది బైబిల్ ఒక్కడం ఉంది. అభిషేకం అంటే మనకు అర్థమైన రీతిలో చదువుతున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే, అరికాలు మొక్కు నన్నెత్త వరకు, శిరస్సు నుండి సిరిపాదం వరకు కూడా ఒక్క చోట కూడా పరిశుద్ధత లేని మానవుడు, అంత పాపంతో నింపబడ్డాడు. అలాంటి మానవుడిని ఆయన కలువరిశిల్లో కార్చిన రక్తం ద్వారా, ఆయన మరణ భూస్థాపం నుండి వచ్చినటువంటి రక్తం ద్వారా, ఆయన కలువరిశిల్లో చనిపోయిన రక్తం ద్వారా మానవుడి తల మీద కొమ్మరించి, మానవుడు తలనెత్తు నుండి నడినెత్తు నుండి అంటే శిరస్సు నుండి సిరిపాదం వరకు మానవుడిని తన రక్తంతో కడుగుతున్నాడు. అలా కడగటం ద్వారా ఏం జరుగుతుంది? మానవుడి జీవితంలో పరిశుద్ధత వచ్చింది. ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు? పాపంలో నుండి అభిషేకించబడి పరిశుద్ధతలోకి వస్తున్నాడు. ఈ గొప్ప ధన్యత మనకు రావాలంటే మనం చేయాల్సింది ఒకటే, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి. నాకు శిరస్సు నుండి సిరిపాదం వరకు పాపము నివసిస్తుంది. నా పాపాలను క్షమించి, నా జీవితాన్ని మార్చి, నా హృదయంలోకి వచ్చి, ప్రభువా, నా హృదయంలో నీవు నివసించి, నాలో ఉన్న పాపాన్ని తీసివేసి, గలిలయ ప్రాంత ప్రజలకు నేను కూడా నన్ను కూడా మహిమగల దానిగా సిద్ధపరచు, మహిమగల ప్రాంతముగా సిద్ధపరచు ప్రభువాని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, వారి వలె నేను ప్రాణభయంతో ఉండా, వారి వలె మరణానికి సమీపంగా ఉండా, చావులకు సిద్ధంగా, వారి వలె పాపంలో ఉండా, వారి వలె ప్రభువా మరి ప్రవక్త పుట్టునా గలిలయ ప్రాంతంలో అన్న కోణంలో ఉండా, వారి వలె క్రీస్తు వచ్చునా గలిలయ ప్రాంతం నుండి, అలాంటి గలిలయ ప్రాంత ప్రజల వలె నేను ఉండా. నాలో నుండి క్రీస్తు రాలేని స్థితిలో, నాలో క్రీస్తు యొక్క పుట్టుకురాలో జరగని స్థితిలో నేనుండా. కానీ ఈరోజు క్రిస్మస్ ద్వారా నాతో మాట్లాడుతున్నావు. నాలో నువ్వు నిజంగా పుడతావు ప్రభా, నేను పాపి నేను ఒప్పుకుంటే నాలో నీ జన్మ, నీ యొక్క పునరుద్ధానం, నీ మరణ భూస్థాపన పునరుద్ధానం, నీ పుట్టుక నా హృదయంలో ఉంది. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, క్రిస్మస్ అంటే స్టార్లు పెట్టుకుని లైటింగ్ వేసుకుని డిసెంబర్ 25 వచ్చినప్పుడు కొత్త బట్టలు వేసుకుని మందిరానికి వెళ్ళి అందరూ హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుని కేక్ కూడా తెచ్చుకుని దాన్ని 4 ముక్కల ద్వారా పిల్లల చేత కట్ చేపించి తలో ఒక నోట్లో పెట్టుకుని తలో ఒక ముక్క పెట్టుకుని హ్యాపీగా ఇంటి తిరిగి వచ్చేది కాదు క్రిస్మస్ అంటే. అది అసలు క్రిస్మస్ కిందే కాదు బైబిల్ ప్రకారం. నిజమైన క్రిస్మస్ ఏంటంటే, క్రీస్తు మన హృదయంలో పుట్టడమే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ గురించి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా, టైం అయిపోయింది. అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎందుకు జరుపుకుంటారు క్రిస్మస్ చెప్పండి? మొట్టమొదటి ప్రశ్న ఇంటి వాళ్ళకే, క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు చెప్పండి? క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు చెప్పాలి. క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు? పోనీ బయట నుండి వచ్చిన మన సంఘస్థులు మనమైనా చెప్పండి, ఇంటి వారు కాకుండా. క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు? మెస్సయ్య వచ్చాడు. ఇంకా అసలు క్రిస్మస్ అన్న దానికి అసలైన మాట ఏంటి చెప్పమంటారా? ఎవరి ద్వారా ఈ యొక్క క్రిస్మస్ కూడా జరుగుతుంది పండగ? సరే, ఎట్లా కక్ష చేత భేదం చేతనో యేసుప్రభు పుట్టికని చేసుకుంటాను. అసలు దీనికి మెయిన్ కారణం ఏంటి చెప్పమంటారా? ఒక దేశపు రాజు సూర్యుని పూజిస్తూ ఉండేవాడంట. ఎవరిని?
సూర్యుని పూజిస్తూ ఉండేవాడు. అంటే నేను అట్లా పూజించేవాళ్ళ తప్పు అది దాన్ని నేను అంటలా, వాళ్ళ గురించి నాకు వద్దు, నేను జరిగిన సాక్ష్యం చెబుతున్నా. సూర్యుని పూజిస్తూ ఉండేవాడంట. ఆ దేశపు రాజు గురించి ఒకరోజు, ఆ దేశపు రాజు గురించి కదా, ఆ దేశపు రాజుకు ఒకరోజు సత్య సువార్త చెప్పబడిందంట. యేసు ప్రభు గురించి. ఈయన యేసు ప్రభు పాపుల కొరకు పుట్టాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆయన రాజు, మన హృదయాల్లోకి రా ప్రభు అంటే ఆ రాజు మన హృదయాల్లోకి వస్తాడు, నూతనంగా మనలో పుట్టిన అనుభవాన్ని తీసుకొస్తాడంటే ఈయన కొంత సువార్త చెప్పినప్పుడు నమ్మి, యేసు ప్రభు నా పాపాల కొరకు నువ్వు చనిపోయిన హృదయంలోకి రా ప్రభా, ఈ రోజు నన్ను కొత్త జన్మ నాకు ఇవ్వు ప్రభా, నా హృదయంలో నువ్వు నివసించు ప్రభా, నా హృదయంలోకి రా ప్రభు అని ప్రార్థన చేసుకుంటే యేసు ప్రభు ఆయన పాపాలు క్షమించాడు. ఈయన ఇప్పుడు ఏం చేశాడు? యేసు ప్రభు ఈ రోజు నా హృదయంలో పుట్టాడు, నా హృదయంలోకి వచ్చాడు, నా పాపాలు క్షమించాడు అని ఆ రాజు చెప్పాడంట. ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? అమ్మో మా రాజుగారు ఈ రోజు పుట్టాడంట, ఇలా తెలీదు. యేసు ప్రభు ఒక రాజు, ఆయన నా హృదయంలోకి వచ్చాడు, నా రాజు పుట్టినరోజు ఆయన పుట్టాడు నా హృదయంలో అంటే వీళ్ళు ఏం చేశారు? ఆ యేసు ప్రభు అనే రాజు తెలియదు కదా, మా రాజే పుట్టాడు అని చెప్పి అని ఏం చేశారు? డిసెంబర్ 25వ తారీఖు ఆ రాజు ప్రభువుని నమ్మిన రోజు కాడి నుంచి క్రిస్మస్ అనేది ఆరంభించబడి జరుగుతుంది. ఇది వాస్తవం. నువ్వు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా, యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నా ఆల్మోస్ట్ ఇదే వచ్చింది. యేసు ప్రభు పుట్టుక కాదని అంటలా, కానీ అసలైన విధం ఏంటంటే ఎవరో ఒక ద్వారా యేసు ప్రభు పుట్టుకైతే జరుగుతుంది. అసలుదేంటి? ఆ సూర్యుని పూజించి ఆయన యేసు ప్రభు గురించి సువార్త తెలుసుకుని, ప్రభా నీతి సూర్యుడు నువ్వే కదా ప్రభా అని ఆ మాట తెలుసుకున్నప్పుడు, అతని రెక్కల కింద ఆరోగ్యం ఉందని తెలుసుకున్నప్పుడు, ఓహో ప్రభా అసలైన నిజమైన సూర్యుడు నువ్వా, అయితే నా హృదయంలో ఉదయిస్తావా? మామూలు సూర్యుడు ఉదయిస్తారు కానీ ఆయన దగ్గరికి వెళ్తే మేము మరణమైపోతాం, కానీ నీతి సూర్యుడివి నీ దగ్గరకు వస్తే మేము బ్రతుకుతామా అంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళినా కూడా బ్రతుకుతాడా? అయితే నీతి సూర్యుడు ఆయన నీ దగ్గర నేను వస్తానని తన పాపాలు ఒప్పుకున్న రోజు, ఆ రోజు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ మా రాజు కొత్తగా జన్మించాడు, ఇది క్రిస్మస్ అని జరుపుకుంటూ వచ్చారు. అది నిజమైన క్రిస్మస్ యొక్క అర్థం. సరే ఎట్లయినా సరే క్రిస్మస్ జరుగుతుంది కదా, దాన్ని బట్టి క్రీస్తు పుట్టుక మన హృదయాల్లో జరగాలంటే ఆ రోజు ఆయన హృదయాల్లో క్రీస్తు పుట్టుక జరిగింది. ఈరోజు మన హృదయాల్లో క్రీస్తు పుట్టుక జరగడం కొరకు మనం ఏం చేయాలా? యేసు ప్రభువా నేను పాపి, నా హృదయంలోకి రా, నా హృదయంలో నువ్వు పుట్టు. అంటే పుట్టడం అంటే నా హృదయంలో క్రిస్మస్ యొక్క అనుభవం, నా పాపాలు తీసివే అని పుట్టడం అంటే ఏంటంటే మన పాపాలు తీసివేయబడి నూతన జీవితంలో క్రీస్తు మన హృదయంలో పుట్టినట్టు. అలాంటి అనుభవం నా జీవితంలోకి అనుగ్రహించు ప్రభు అని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. ప్రార్థన, కళ్ళు మూసుకోండి. యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి ప్రభువా. ఆ సూర్యుని పూజించినటువంటి రాజు తనకు నీతి సూర్యుడి గురించి తెలియపరచబడినప్పుడు తన జీవితాన్ని మార్చుకుని క్రిస్మస్ అనేది జరుపుకుంటూ వస్తున్నాడు. ఆ ప్రాంత ప్రజలు కూడా ఏదేమైనా ఆ రోజు తన హృదయంలో నువ్వు నివసించవు, తన హృదయంలోకి వచ్చావు, అదే తాను నీ పుట్టుకని సంతోషించాడు ఆ రాజు. ఈరోజు రాజులకు రాజు అయిన నీవు మా హృదయంలోకి రా ప్రభా, మా హృదయంలోకి వచ్చుండు. గలిలయ ప్రాంతం ప్రభా ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందో, రక్షకుడు ప్రవక్త కూడా పుట్టలేనటువంటి స్థితి, ఒక అభిషేకించేవాడు దాంట్లో నుంచి రావడానికి కూడా అర్హత లేని స్థితిలో ఉంది, పాపంలో ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా ప్రభా ప్రాణ భయంతో, ఎప్పుడు చచ్చిపోతామా అన్న భయంతో ఉంటూ వచ్చారు. మరణానికి సమీపంగా ఉంది, కానీ అలాంటి ప్రాంతంలో జీవాన్ని ఇచ్చాడు. మరణంలో నుండి జీవంలోకి దాటించావు. మరణ భయంతో చావులోకి సమీపంగా ఉన్న వారిలో మీ జీవాన్ని ఇచ్చి వాళ్ళని బ్రతికించావు. ఈరోజు గలిలయ ప్రాంతంలో క్రీస్తు యొక్క జీవం ద్వారా మరణానికి సమీపమే, మరణ భయంతో ఉండేవారు, చావులోకి సిద్ధంగా ఉన్నవారు బ్రతికి ఈరోజు మిమ్మల్ని గణపరచగలుగుతున్నారు. దేవుని సత్య సువార్త ప్రకటించబడుతుంది. యేసు ప్రభువా నా హృదయంలో కూడా రా ప్రభువా. ఆ గలిలయ ప్రాంతం ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది, మనుషులు లెక్కలో కూడా లేదు. నేను కూడా నా కుటుంబంలో బంధువుల్లో నేను లెక్కలో లేని వాడుకుంటూ వచ్చా. ఆయన ధనాన్ని నువ్వు చోట్ల, ఆస్తిని చోట్ల, ఐశ్వర్యాన్ని చూస్తలా, హృదయాన్ని చూస్తున్నావు. యేసు ప్రభువా నా హృదయంలోకి రా, నా జీవితంలోకి రా, నా హృదయంలోకి నివసించు. నిజమైన క్రిస్మస్ నా హృదయంలోకి వచ్చి నువ్వు ఉండటమే, నా పాపాన్ని తీసివేయడమే నిజమైన క్రిస్మస్. నా హృదయంలోకి వచ్చి నా జీవితాన్ని మార్చి నా పాపాలు క్షమించి నీ బిడ్డగా చేసుకో ప్రభా. యేసు ప్రభా నేను నమ్మితే నీ పాపాలు ఒప్పుకోవటం ద్వారా కులం మార్చుకోవట్లా, మతం మార్చుకోవట్లా, నేను నా జీవితం మార్చుకుంటున్నా. నేను నమ్మిన తర్వాత ఒక మంచి మార్గంలో నడవాలని ఇష్టపడుతున్నా. యేసు ప్రభా నా పాపాలు క్షమించి నన్ను ఒక మంచి మార్గంలో నడిపించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అట్లా మౌనంగా ఉండండి. ఇట్లా ఎవరైనా ప్రార్థన చేసి ఉన్నట్లయితే, బహుశా నీ పాపాలు ప్రభు క్షమించాలి, నీ జీవితం మార్చాలి, నీ హృదయంలో ప్రభు రావాలని నువ్వు కోరుకుంటుంటే నీ కుడి హస్తం నీ తలగన పైకెత్తొచ్చు, నీ కోసం ప్రార్థన చేస్తా. ఎవరు అటు ఇటు చూడదు. ఇదిగో సహోదరి యేసు ప్రభు నిన్ను క్షమించి నీ హృదయంలో ప్రభు వచ్చును గాక.
సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి నీ జీవితాన్ని మార్చి నీ హృదయంలోకి వచ్చి నీ పాపాలు క్షమించి నీ జీవితాన్ని మార్చును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? యేసు ప్రభు వారు జన్మించిందే నీ పాపాలు క్షమించడానికి. సహోదరుడు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి నీ జీవితాన్ని మార్చును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించండి అని ఇంకెవరైనా అడుగుతుంటే మీ కుడి హస్తం ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తా. యేసు ప్రభు కులాలు మతాలు మార్చడానికి కాదు, నీ జీవితం మార్చి నీ పాపాలు క్షమించడానికి పుట్టాడు. ప్రభా నా పాపాలు క్షమించాను నువ్వు అంటే చాలు. నీ కులం మతం ఆయనకు అవసరంలా. ఇది నమ్మే యేసు ప్రభు నా హృదయంలోకి రాన్న తర్వాత నువ్వేం కులం మార్చుకోవసరం, మతం మార్చుకోవసరం. హృదయం మార్చుకుంటే చాలు. హృదయం మార్పు కొరకై నీ పాప జీవితాన్ని తొలగించి దేవుని రాజ్యంలోకి వెళ్ళటం కొరకై. ఇంకా ఎవరైనా ప్రభా నా హృదయంలోకి రమ్మని అడుగుతుంది, మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తించండి. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభా నా పాపాలు క్షమించు ప్రభా అని ఇంకెవరైనా అడుగుతుంటే, సహోదరి యేసు ప్రభు నేను కూడా క్షమించను గాక. లేచాను. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా? చేయెత్తిన వారు. యేసు ప్రభా నేను పాపిని అని ఒప్పుకుంటుంటే ఇంకా ఎవరైనా ఉంటే మీ కుడి హస్తం మీ తలగన్న పైకెత్తించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఇప్పుడు చేయెత్తిన వారు అట్లా చేయెత్తించండి. మీకు పేపర్ ఇవ్వబడుతుంది, దాన్ని 2 భాగాలు చేసుకోనండి. ఈరోజు నీ జీవితంలో ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నీ హృదయంలోకి వచ్చినట్టు ఒక ముక్క మీద రాసుకో. మరొక అంటే పేపర్ సగంగా చేసి మాకు ఇవ్వండి, మీకోసం మేము సంఘంలో ప్రార్థన చేస్తాం. త్వరగా చించండి, చూడటం కదా అయ్యి. అట్లా చేయెత్తించండి తలగండి పైగా. మీకు పేపర్ పడుతుంది, దీంట్లో ఏమి లేదు. జస్ట్ నువ్వు రాసి నీ పేరు రాసుకుని, నీకు చదువు రాకపోతే పక్కన వచ్చేతనే రాపించవండి. యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా ఈ రోజు నేను అంగీకరించాను, నా పాపాలు క్షమించబట్టం కొరకే అని మీకు 2 పేపర్లు ఇవ్వబడుతున్నాయి. ఒక పేపర్ మాకు రాసివ్వండి, ఇంకో పేపర్ మీ దగ్గర ఉంచుకోనండి. తిమ్మతాను మీ కుడి హస్తం ఎత్తుంచండి అమ్మా. మీకు పేపర్లు ఇవ్వబడుతుంది ఎలిషన్కి. తిమ్మతానికి వాళ్ళకి ఇచ్చేయండి, 2 ఇచ్చేయండి. ఒకటి తీసుకోనండి, ఒకటి మీ దగ్గర రాసుకుని పెట్టుకోనండి, ఇంకొకటి మాకు రాసి ఇవ్వండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. అక్కకి ఇవ్వండి తర్వాత త్వరగా చించండి అన్న. ఇంక 2. ఇంకా యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించి నా హృదయంలోకి వచ్చి నిజమైన క్రిస్మస్ యొక్క అనుభవం నా హృదయంలో ఇవ్వు ప్రభువా, నా హృదయంలోకి రా, నా పాపాలు క్షమించని ఇంకెవరైనా అడుగుతుంటే ఈరోజు నువ్వు కూడా నీ చేయెత్తుంచు, నీ కోసం ప్రార్థన చేస్తాం. తలకంటే పైగా చెంప కింద తల కింద పెట్టొద్దు, తలకంటే పైకి ఎత్తుంచండి, మీకోసం ప్రార్థన చేస్తాం. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు నా సొంత రక్షకుడుగా ఈరోజు నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నా పాపముల కొరకు యేసు ప్రభు చనిపోయి తిరిగి వచ్చాను నేను నమ్మాను, నా హృదయంలోకి రా ప్రభు, నా పాపాలు క్షమించని అడుగుతుంటే ఇంకెవరైనా లోపల చూడండి, ఎవరైనా ఉన్నారు? ఇంకెవరైనా? నీ పాపములు ప్రభు తీసివేయడానికి క్రిస్మస్ ఈ కూడిక సోదరు ఎలీషా మేరొక గృహంలో దేవుడు ఉంచుతూ వచ్చాడు ఈ కూడిక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? సోదరు యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను కాక. ఇంకెవరైనా ఉన్నారా? సమయం లేదు, ఇక్కడ కూడా ఉన్నాను 2. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? రాసి పెట్టుకోండి తర్వాత ఇద్దరు. ఇంకా ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించండి ఇంకెవరైనా అడుగుతుంటే మీ కుడి హస్తాన్ని మీకోసం ప్రార్థన చేస్తా. లోపల ఉన్న వారైనా సరే రక్షించబడకుండా, పాపాలు ఒప్పుకోకుండా, జీవితం మార్చుకోకుండా ఇంకెవరైనా ఇక్కడ ఉంటే ఈ రాత్రి ప్రభు నీతో సంధించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ కూడికి నువ్వు వచ్చింది ఏదో వింటున్నాము, వచ్చాము ఎలీషా కొరకు మేర కొరకని కాదు, నువ్వు వచ్చింది ప్రభు నీ హృదయాన్ని తెరవడానికి నేను తీసుకొచ్చాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? యేసు ప్రభు నేను పాపినానంటే నీ పాపాలు క్షమించబడాలంటే నీ కుడి హస్తాన్ని తలగన పైకి ఎత్తించు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకెవరైనా? యేసు ప్రభు నేను పాపిని ఒప్పుకుంటే చాలు, ప్రభు క్షమిస్తాడు. ఎంతకాలం అని ఇంక ఒప్పుకోకుండా అశ్రద్ధగా వదిలిపెడతావు? ఇంకెంతకాలం అని ఆ పాపాలు అట్లాగే దాచిపెట్టుకుంటావు? ఈ రోజే దాన్ని కుండ బద్దలు కొట్టేసాయి. ఆ పాపపు హృదయపు గడియలు బద్దలు కొట్టి ప్రభు నా హృదయంలోకి రా. ఆ రాజే, ఒక దేశపు రాజు సైతమే యేసు ప్రభు నా హృదయంలోకి రా అని ఒప్పుకున్నప్పుడు నీవు నేను ఎంతటి వారం మన హృదయంలోకి ప్రభుని రమ్మంటానికి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? యేసు ప్రభు నేను పాపినంటే ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఈ కూడికి ఒక అర్థం ఉంది ఈరోజు ఈ పెడతానికి. ఇంకెవరైనా ఉన్నారా? నీ కోసమే ప్రభు వేచి ఉన్నట్టు సహోదరి, నువ్వు చేతితేనే ప్రభు సంతోషించాలనుకుంటున్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? యేసు ప్రభు నేను పాపి, నేను ఇంకెవరైనా ఒప్పుకుంటాను మీ కుడి హస్తం ఎత్తించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? లోపల ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకుంటేనే కనికరం ఉంది.
సిగ్గుపడవసరలా. ప్రభా నేను పాపిని అని ఒప్పుకోచాలి, నీ జీవితం మారిపోతుంది. క్షమించబడుతున్న పాపం నుండి విమోచించబడుతున్నావు. ఇంకెవరైనా ఉన్నారా? కఠినం చేసుకోవద్దు. ఇవాళ వద్దు, రేపు మాట్లాడదాం, లేదా చేయెత్తితే ఏమైద్దో, ఎవరేం చేస్తారో, ఎవరెవరు అనుకుంటారని సిగ్గుపడద్దు. నువ్వు ప్రభువు నీ హృదయాన్ని చూస్తున్నావు, నువ్వు ప్రభువుని చూడు చాలు, ఇంకా ఎవరిని చూడొద్దు. ఇదిగో ప్రభు నేను ఉన్నాను, నీ చేయొత్తు, నీ కొరకు ప్రార్థన చేస్తా. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ప్రార్థన. ప్రార్థన చేస్తాం మీ కొరకు. ప్రార్థన అందరూ కళ్ళు మూసుకోనండి. తీర్మానం చేసుకుని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి, ఎవరు చూడద్దు. కృపాకని తండ్రి, మౌనతం దేవ, పరిశుద్ధమైన తండ్రి, నీ పాలకు తెరుస్తాం. మరొకసారి దేవా దేవ సాయంకాల సమయంలో ఎలిషన్న సిస్టర్ పిల్లలతో కలిసి కుటుంబం చేరి ప్రభా క్రిస్మస్ సందర్భంగా దేవా మీ మాటలు వినడానికి మాకు ఇచ్చే శ్రేష్టమైన సాన్బట్టం చెల్లిస్తున్నాం. దేవా గలిలీను ప్రభు మీరు ఎంతగానో ప్రేమిస్తూ దేవా గలిలే ప్రాంతం అంతట్లో దేవా సంచరిస్తూ మీరు ప్రభు విత్తిన వాక్యాన్ని బట్టి స్వార్థను బట్టి శుద్ధిస్తుంటాం. తండ్రి కొనాలి దేవా కనికిసుకువించండి. ముఖ్యంగా ఈ కుటుంబాన్ని కూడా ఆధారం చేసుకొని ప్రభు సత్య స్వార్థను వెదజల్లడానికి ఇచ్చిన శ్రేష్టమైన సాన్బట్టున్నారు. తండ్రి నీ కొనాలి. నీ బిడ్డలైన వారు ప్రభు ఎవరైతే వాళ్ళ జీవితాన్ని సరిచేసుకొని ప్రభా నిత్యత్వ రాజ్యాన్ని పరలోక పట్టణానికి ప్రభా నిజంగా యేసుప్రభుల వారు నా కొరకు ఈ లోకంలో జన్మించినాడు, నన్ను రక్షించడానికి క్రిస్మస్ సందర్భంగా దేవా ప్రభా పండుగ తండ్రి గొప్ప సంతోషాన్ని పొందడానికి ప్రభా నాకు శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చినాడని ఎవరైతే ప్రభా బిడ్డలు ప్రభా చెయ్యెత్తి ప్రభా తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానం బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా రాబోతాన్ని మీ కార్యం జరిగించండి, మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి కొనాలి. తండ్రి యేసుప్రభుల వారు ఒక మతానికి కులానికి దేవుడు కాదు, తాను సృష్టికర్త, దేవుడు లోకరక్షకుడు అనే సత్యాన్ని వాళ్ళు గ్రహించి వారి ఇష్టపసని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీ పాల్గొతున్నారు దేవా. తండ్రి ఎవరు కూడా ఇష్టం లేదు, అందరూ అంతటా మారుమనసు పొందాలని మీరు కోరుతున్నారు. దాన్ని బట్టి తీసుకుంటాం. తండ్రి నీ కొనాలి. దేవా కనికిసుకువించండి. రాబోయే పరిచయం సంపూర్ణ స్థితిపరచండి. ముందున్న ప్రభా క్రిస్మస్ న్యూ ఇయర్ పరిచయం సంపూర్ణ స్థితిపరిచి అన్ని విషయాల్లో సాయం నడిపించమని, సాతాన్ని సిగ్గుపరచమని, మీరే మహిమాకంత పాలు పొందమని యేసుక్రీస్తు సర్వపరిశునామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. సమయంలో మరి ఎలిషన్న ప్రార్థన అని చెప్పేస్తాం. చివరి ప్రార్థన చేసి ముగిస్తాం. అందరికీ ప్రభు పేరున వందనాలు. అందరికీ ప్రామాణిక సిద్ధపరచబడింది. భోజనం చేసి ప్రామాణికలో సావాసం కలిగి వెళ్ళవలసిందిగా దేవుని పేట మనం చేస్తాం. సరే, చివరి ప్రార్థన చేసుకుంటాం. వచ్చిన వాళ్ళందరూ ప్రేమ సిద్ధపరచబడింది. అందరూ వారి యొక్క సంతోషంలో ప్రేమ విందులో ప్రేమ కలిగి భోజనం చేసి అందరం ఆ ప్రేమను పొందుకుని వారి కుటుంబం కొరకు మనం ప్రార్థించవలసిందిగా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా మనవి చేస్తున్నారు. సరే, చివరి ప్రార్థన చేసుకుంటాము, తర్వాత ముగించుకుందాం. కరెంట్ కూడా వచ్చేసింది కాబట్టి ముగించుకుందాం. ప్రార్థన, చివరి ప్రార్థన. చివరి ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల ఇంతవరకు మా మధ్య నుండి దేవాని యొక్క దేవుని యొక్క వాక్యము యేసుక్రీస్తు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితమే పుట్టినట్లుగా మాకు లోకంలో చూసి ఉంటున్నాం. ప్రభా నీ లేఖన భాగాల ద్వారా గలిలయ ప్రాంతంలో తెలియలేనటువంటి పరిస్థితుల్లో దేవా అనేకులు అంధకారం చీకట్లో ఉండినటువంటి ఆ గలిలయ ప్రాంతంలో మీరు జన్మించి అనేకులు అక్కడ ఏర్పరచుకొని దేవా మమ్మల్ని కూడా తండ్రి, మేము కూడా ఒకప్పుడు చీకట్లో పాపములు ఉండిన మమ్మల్ని దేవా మీరు ఏర్పాటు చేసుకుని సంఘంలో సాహసంలో ఇంతవరకు తోడై ఉన్నందుకే నీకు స్తోత్రములు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ప్రభా ఈ సమయంలో ఎలిషన గృహంలో ప్రభా మరి సతిమణి కుమారుడు దేవా ఈ యొక్క మరి నీ యొక్క విందులో దేవా క్రిస్మస్ సందర్భంలో అనేకుల్ని దేవా అందరినీ పిలిచి దేవా యొక్క వాక్యలేఖనలు చెప్పించి దేవక సువార్త ప్రకటించి దేవా ఎవరైతే రక్షణ మనసు పొందలేరో వారి కూడా తండ్రి ఈ యొక్క తరుణం అనుగ్రహించినందుకే నీకు స్తోత్రములు. ఆ తీర్మానం చేసుకుని నీ సన్నిధిలో చేరి దేవా నిన్ను వెంబడించుట కృప దయచేయమని ఇంతవరకు తోడైనందుకే నీకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి.
కట్టెలు మనల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు ప్రేమ సమాధానమును మరి ఎలీషన్నకి అదే రీతిలో మేరక్కకి వారి యొక్క కుమార్తెకి మరి పరిమళకి అదే రీతిలో ప్రవీణ్కి వారి యొక్క మేనలు జాబుకి ఇప్పుడు ఇక్కడ చేరవచ్చిన వారందరూ వారి కుటుంబీకులందరికీ రక్షణ కొరకును దేవుని కృప మనకని ఇప్పుడు ఈ నేటి దినమున వారి గృహంలో జరిగిన ఈ కోరికను బట్టి రక్షించబడిన వారికి దేవుని కృపా మహిమేశ్వరం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం అందరికి తోడేయండి సహాయం చేయను గాక ఆమేన్.